పాడైతే కొంచెం పాడైతా. చిన్నదానా ఓ చిన్నదానా పిత్త సప్పుడు ఎత్తలేదు దూపాయి పాడైతే కొన్ని మంచిలే ఎండ కొట్టి పాడైతుంది. ఎండ పాడయ్యాల బాగా కొడుతుంది. అవో చెవులు ఎత్తలేవానే అది అమ్మ అది లోపల లేదే. ఎటువైందిరా? వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకుపోయింది. దాన్ని దవకాలో ఉప్పిస్తారు. అది ఎట్లా? రేపు చిన్నదాన్ని పురుడు కాదు అన్నబిడ్డది. నువ్వెట్లా తోలినావు? అది ఎట్లా పోయింది? ఏం చేయాలమ్మా? అదేమన్నా మన మాట వింటాందా? దాని మాటనే మనం ఇనుడు అవుతుంది. ఏమో ఇక నీకే తెలవాలి. ఇంత భయం లేదు నీ పెళ్ళానికి. ఏం చెప్పారా? ఊకే చెప్తారా? చెప్పు తినటోళ్ళకి చెప్పిన సింగారం ఏడ ఇంటది అది. అబ్బో ఈయన ఆడిదేనటది. ఏమోరా భలే కోడలు దొరికింది. రేపు పురుడు కచ్చిన వాళ్ళు అడుగుతారు చిన్న కోడలు లేదంటే నేను ఏం సమాధానం చెప్పాలిరా? గౌరవ చేసిన కొద్దీ నెత్తివే కూర్చుంటాంది. నీకు భయం లేదు, నీ పెళ్ళానికి భయం లేదు. ఏం చేస్తారో చెయ్యిర్రిగా, మీకే తెలవాలి. ఇక ఇక్కడ మంచిది లేపో అయితే కానీ పోయిందమ్మా అని చెప్తాడు మెల్లగా. మరి మా అమ్మ వచ్చి రాకుండా చెప్పాడట వీడు. పిల్లానికి భయం లేదు, మగనికి భయం లేదు. అత్త అంటే ఆయనతో విలువ లేదు. మరి ఆమె ఎట్లా తీసుకుపోయింది? ఫోన్ చేసి అన్న చెప్పు అటు నుంచి అటన్న రమ్మాను. మా ఇయ్యపురాలు ఏమనుకుంటుంది, మీ వదిన ఏమనుకుంటుంది? అన్న బాధపడా? ఏమైందమ్మా? చిన్నది వాళ్ళ అవ్వగారింటికి అయిందట. రేపు పురుడుకు లేకపోతే ఏమంటారు అందరు? నన్ను మంచి టైంకు తప్పించింది ఇక మాత్రం పోంది. అందుకే ఫోన్ చేసి రమ్మంటానా. పోయినావా? పోయినాక మనమే చేస్తావమ్మా. సపడకుండా ఉంటే మంచిగానే ఉండు. సపడేక నవ్వుకుంటా. నీదేం పోతుంది, నాదేం పోతుంది. అయితే గాని మామకు ఫోన్ చేసినా పురుడుకు రమ్మని. అయ్యో అందరికి చెప్పినా గాని మామకు ఎప్పుడో మర్చిపోయినమ్మా. సరే గాని ఫోన్ కలిపి మాట్లాడతా నేను. ఇగో అమ్మా. తమ్మా మంచిగా ఉండరారా? రేపు చిన్నదాంది పురుడు. అందరు కలిసి రారు మదలు గిట్లా అందరు ఇంట్లో అందరు. సరేనా? సరేరా ఉంటాను మరి. ఇగో కడి. సరే కానీ చిన్నదానికి డ్రెస్ తెచ్చినవా తేవన్నా? పోయి తెచ్చింది అమ్మా. తెచ్చినవా? సరే పొలం కాడికి పోయి గడ్డి కోసుకొచ్చిన. ఆవుకే పో కొంట పోయి. నాకు అంత శాతం ఇట్లా చీమలు పడే చీమలు కొట్టినాయి ఒడ్డు మీద. సరేనమ్మా పో పో. ఇగో ఇగో మా అన్న ఫోన్ చేసిండు. రేపు పొద్దుగాల పురుడున్నదట. రేపు పొద్దున్న లేస్తేనే పోదాం. అవునానే? మరి మీ అన్న నాకు చెప్పలేదు కానీ. అడిగిండు బావా, కానీ నువ్వు లేవు కదా. బయటికి పోయిన అని చెప్పిన. అవునా అని అంటాను. నాకు చెప్తే నీకు చెప్పినట్టు కాదా? నువ్వు ఎట్లా అంటే అట్లనే పోదాం. అగో మళ్ళీ ఎట్ట పోతాను? రేపు ఫంక్షన్ కదా కటింగ్ చెప్పుకోసుకుంటానే. ఆడేమున్నాయని కటింగ్ కొట్టించుకుంటా అంటాను. సక్కా లోపల నాడు. అట్టిగా షాపానికి 100 రూపాయలు పెట్టేస్తావా? నడు లోపల నాడు. హలో చెప్పేమోనా? పాప ఎట్లుంది? మంచిగానే ఉన్నది. ఇప్పుడే స్నానం పోసిన పడుకున్నది. అట్లా నాని అందరూ నీ లెక్కనే ఉన్నదంటారు ఇక్కడ. బిడ్డకు తండ్రి పోలికలు ఎక్కువ ఉంటాయి. సరే గాని మా అమ్మ దగ్గర పైసలు తక్కువ పడ్డాయి. ఏమన్నా నువ్వే సర్ది తీసుకొని రా మరి. సరేనే తీసుకొస్తా. సరే తొందర రారి మరి. సరే పొద్దున్నే అత్తమే. ఉంటానా మరి. సరే ఉండు.
ఏమైందే ఎంత చెప్పే అగో ఇది బాగానే సోకులు వాడుతున్నాయి నేను కటింగ్ అని చేసుకున్నతో ఏంది ఏమో బాగా వరుతున్నావు నీళ్ళకి అంగి పాయింట్ వేసుకుని అనుకుంటాను ఏంది చీర కట్టుకునుడు ఏమో ఆగనే ఆగుతలేవు అసలే నేను నా ఇంటికి ఆడపడుచును నేను మంచి నగలు నట్రాలు వేసుకోవద్దా ఏంది ఏమో, ఒకటే వరుడు వరుతున్నాడు ఈ తలపెత్తి ఏమైంది పోయాడు నిల్చున్నావు అగో నేను ఇంట్లో పెట్టి తలవయ్యా నానే తాళవేడు ఉన్నది ఎంకలాడు అట్లనే బొమ్మలో నిల్చున్నాడు అగో తాళం ఎందుకే మా బాబులే అని రావే పోదాం ఉన్నాడు ఉన్నాడు ఓ మామయ్య పండుకున్నాడు కాదు జర కుక్కో నక్కలు వస్తుంది చూడు ఓయ్ ఈ చీర ఎట్లుంది మంచిగా ఉందా నాకు నీకేంది సూపర్ ఉండవు మరేమనుకున్నావు సంధ్య అంటే అట్లుంటది హారీగా చెప్పనా చెప్పులు వేసుకున్నారా ఫా. తమ్మునికి ఇస్తావు నా కవరు పట్టుకోపోనా ఇక ఎందుకుదా పట్టుకుంటుందా నేను అమ్మ బస్సు దొరకపోతే ఆటో పోదామే సరే పోదాం ఆటో అయితే ఆటోకి ఇగో పోయినట్టు కాదు పోయినామా వచ్చినామా అన్నట్టు ఉండాలి బుక్కడంతా తిని చక్కగా పక్కవ జరుగు మా అన్నగారికి ఇట్లా కళ్ళు తాగిపిస్తానంటే అసలే దాకు అర్థమైతుందా ఓ తిని ఓ మూలకుండు ఇప్పుడే వస్తారా అక్క ఇప్పుడే వస్తారా ఇప్పుడే వస్తున్నా. కాలు కడుక్కోకుండా సరే సరే అత్తం కూర్చోండి అర్థమైందా సరేనే నువ్వు చెప్పినది ఇంతేనే అబ్బో లేకపోతే నువ్వు నన్ను దగ్గర ఏనాడా సప్లేక పని మంచుకుంటా అన్నది చిన్నది అగో అమ్మ చెల్లెలు బాగా వస్తుర్రే వస్తారు కదా ఇలా మంచిగా మంచిగా ఉన్నా అన్న సరే దారి బా మంచిగా ఉన్నారా? వదినా మంచిగా ఉంటావా మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నామ్మా దారి సంజ నువ్వు ఎప్పుడు కంటావురా పిల్లలను అయ్యో అత్తమ్మ గట్ల మాట్లాడుతుంది పుట్టే టైం అయితే ఉడతారు ఇప్పుడు నీ బిడ్డ కన్నదని నన్ను ఇట్లా తెప్పి పొడతానవా ఏంది ఉండాలి కదరా మనకు పిల్లలు ఇంట్లో అయ్యో ఉండకుంటే ఎటు పోతారు ఏంది ఎన్నేళ్ళు అవుతుందిరా ఇప్పటికి ఏంది అన్న మీ అత్తమ్మ గట్ల మాట్లాడుతుంటే ఏమో మూగ దయ్యం లెక్క చూస్తాళ్ళు ఏం వదినా ఇనత్తలేదా నీకు ఆ ఇంటికి వచ్చి గిట్ల నేను అవమానిస్తే పిల్లలు ఉండాలని అన్నది అత్తమ్మ ఊకోయే అమ్మ. తప్పు పట్టుకుంటావు బిడ్డ ఇప్పుడు నేను గొడ్డుదన్న అయిపోయినా ఏంది ఇప్పుడు నాకు పిల్లలు గారా ఏంటి వాదిని గట్లాన పడుతుంది నా బిడ్డ బాధపడబట్టే నీ బిడ్డ ఏం బాధపడదు నేను బిడ్డలానే చూసుకుంటా కాకపోతే నాకు మనవడం మనవరాలు కావాలంతే అందుకొరకే అన్న తప్పేం అనలే నా కోడలను సంధ్య ఎందుకంత కోపానికి వస్తాను ఏమనుకోకు అమ్మ మాటలు ఏం పట్టించుకోకు దా ఇంట్లోకి రా రా మీ కోడలు చూడవా దా ఇంట్లోకి మా బిడ్డ మీ కోడలకు బావా దా ఏ ఎత్తున్నావు రా లోపలికి ఏంటిది అప్పర్ని ఎందుకు రాలేదమ్మా ఆపర్నా దాని అవ్వచ్చి తోలకపోయిందట ఇక మాతల వాడి నేను బాయ్ కడుకు పోయే వరకే లేదు అది కూడా అత్తే ఎంత మంచిగుండు మన అందరితో పాటు ఉండకపోనా ఇప్పుడు ఇక నేను కదా అనుకున్నా వారికి చెప్పిన ఫోన్ చేసి ఆనంగా నటాడిన రమ్మనరా అంటే చెప్తా అమ్మ అన్నాడు మరి వారికి జాలేదు పత్తలేదు అత్తదో రాదు తీ బిడ్డ ఇక దాని గురించి నీకెందుకు నువ్వు బాధపడకు దానికి మా ఇంటికి రాబుద్ది కానట్టున్నది అత్తమ్మా ఈ రాబుద్ది ఏందో రాబుద్ది కాలేదు తీ బిడ్డ అవునా ఆ? అక్కడేం చెప్తారు అమ్మా అక్కడే ముచ్చట్లు ఇంకా పోషమ్మ కాడికి ఎప్పుడు పోతారే అత్త నా ఏం లేదు బిడ్డ
ఎలానే చేస్తానమ్మా నీ మనవరాలకు బాగున్నారా? బాగానే ఉన్నాం. అప్పన్న రాలే? రాలే. మీరు బాగున్నారా? బాగుంది. ముద్దుగా మీలాగానే ఉంది. అయ్యో వస్తాను పోయే రాకుండా నచ్చిన వీళ్ళందరూ వెళ్ళగొట్టాలి అయిపోయింది నాన్న అయిపోయింది. మల్లన్న మల్లన్నకు కుమారు కుమారుకు అలోన్ మల్లన్నకు ముత్యాల పోసేవాకు పుజుకు కూరలు కూరలకు అలోన్ అలోన్కు గజుకు గజుకు కొనగట్టన్నకు ఓమంది రాను చూస్తూ పోస్తుంది ఇగో ఎత్తుకారు అట్టను ఇగో నా అత్తమో అత్తపో అత్తపో భాగ్యలక్ష్మి మనవరాలు పేరు భాగ్యలక్ష్మి. బట్టలు ఎండినాయి కదా కొసలు ఎండనే లేదు పాడుగాను ఏం కాదు పట్టు ఇట్లా వారట ఇవి అట పాడైనాయి కదా అటు కిందికి పోయినాయి. ఏంది నాన్న ఇది చూడు నానిలు బంగారం ఏమైంది ఏంది ఆకలి అవుతుందో నీకు పాతో ఏంది పాలు తాగుతలేదు ఏంది నాన్న ఏమైంది నీకు ఒళ్ళు కాలుతుంది. సరే ఎండ కొడతాను. అత్తమ్మ 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 ఏందే పాప పాలు తాగుతలేదు అత్తమ్మ ఒళ్ళు కాలుతుంది. అయ్యో ఒళ్ళు కాలుతుందా చెప్పా బిత్తురు మొక్కదాన ఒళ్ళు బాగానే కాలుతుంది కాదు ఏం చెప్తానవే ఇప్పుడు మెల్లగా వచ్చి చెప్తాను ఒళ్ళు కాలుతుంది పిల్లకాని. రాత్రి మంచిగానే ఉండత్తమ్మా ఇప్పుడే పాలు తాగుతలేదు ఏం లేదు. అయ్యో బిడ్డ వాడు ఎటు వేయండు పొద్దున్నే వేయండు పొలం కాడికి పోయేస్తానని.
ఇంతగానే కాలుతాను ఒళ్ళు ఏం చెప్తాను ఇప్పుడు కాలుతానని చెప్తాను కొన్ని పాలి తినండి ఎత్తుకోండి ఆగుతలేదు అత్తమ్మ ఇది తాగకపోతే ఎట్లా తాగుతలేదు అంటే ఎట్లుంటది కూర్చో పాలియే తాగుతలేదు అత్తమ్మ చిన్నదాన్ని ఇచ్చి మరి ఫోన్ అని చెయ్యి ఫోన్ ఇన్నే పెట్టిపోయింది ఆయన అయ్యో మరి ఎట్లనే ఇంతగానం కాలుతాంది పిల్లకు పెయ్యి ఓమ 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 చో 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 అమ్మా ఎటు పోయినావు రైవర్ దాకా ఇవో పిల్ల జ్వరం వచ్చి ఒళ్ళంతా కాలుతాంది ఏం చేసుడు ఏం కథ మరి బావి కాడికి వేయండట పని పోయి తీసుకురా పో బాగానే ఎడతాను అదే నేను పొలం కాడికి పోయి అన్నం తీసుకుని వస్తా మీరేం కంగారు పడకు చెప్పని తీసుకురా పో ఏడుతుంది బాగా దా ఇంట్లోకి రా ఇక్కడ కూర్చో అన్నా ఏంద్రా తమ్మా చిన్నదానికి బాగా జ్వరం వచ్చిందన్న అమ్మ నిన్ను రమ్మంటుంది దా పోదాం ఏంది చిన్నవి జ్వరం వచ్చిందా అవునన్నా దా తొందర పోదాం దా చిన్నది బాగా జ్వరం వచ్చిందా బాగా వచ్చిందా అరే పా మరి పా అమ్మ రమ్మంటారు ఓ జ్వరం బాగా వచ్చిందన్నా బాగా పెడుతుంది దవాఖానకు తీసుకుపోవాలి అమ్మా ఏమైందే జ్వరం వచ్చిందిరా చిన్నదానికి అవునా దవాఖానకు తీసుకోపోండి నువ్వు పొద్దున్న పాలు చెప్తలేదట ఏమిలేదట పెయ్యంతా కాలుతాంది అయ్యో బిడ్డకు జ్వరం వచ్చిందా అని అవునా పా దవాఖానలో పోదామే మెల్లగెత్తుకో వెళ్ళ చూస్తాను ఏంది పోయి ఆటో మాట్లాడకరా పో ఎందుకు ఆటో బండి ఉంది కదా బండి మీద పోదాంపా సరే అవురా పెద్దోడా హాస్పిటల్కి పోతాను పైసలు ఉన్నాయరా పొలం కన్నా ఉంటుంది అయ్యో పైసలు లేవు కానీ ఉండు ఇంట్లో పోయి తెస్తా. పో అన్నా పైసలు ఎక్కువ తక్కువ తీసుకురా దవాఖానలో ఖర్చులు ఉంటాయి అందులోకే అయితే పైసలు సరేరా ఎక్కడక్కడే చెప్తున్నా బాయ్ అమ్మా పా అత్తమ్మ పోయి మంచి దవాఖానలో తీసుకోపోయి మంచిగా చూపిది సరేనమ్మా స్టార్ట్ చేయి మంచి కూర్చున్నావా ఫోన్ ఫోన్ ఎండ పాడే బాగా కొట్టి పాడైతుంది ఆటోలన్నా పోతలేడు బండి మీద తీసుకొని పోతే పొల్లకేమో పెయ్యి కాలవ ఇచ్చి ఏం కదమ్మా నువ్వు బాధపడకు దవాఖానలకు తీసుకుపోతారు కదా మా తక్కువ అయితే ఎత్తి అలా ముచ్చట అటు పెట్టు కానీ నువ్వు నీ పిల్లని తీసుకురాని పోవా అది ఆడుంటుంది నువ్వు వీడుండు ఏమన్నంటే కోపాలు మీకు మంచిగున్నది మన బాగోతావు పోయి తీసుకురా పో నడు తీసుకురావు పో తీసుకురా పో పోయి మరి అటే ఉండవు పొద్దుకారు పట్టుకోరా దాన్ని తీసుకొస్తా కానీ అమ్మ ఏందిరా పైసలు లేవే ఒక 500 తీసుకురా అవు ఇప్పుడు నాగరేడు ఉన్నాయి పైసలు ఉన్న పైసలు వాడకుంటూ పోయే మా నాకు జేబులో ₹1 కూడా లేదు నెట్ తీసుకురావాలి ఎప్పుడు మరి ఎట్లా తీసుకొస్తా అనుకున్న పైసలు లేని నాగరేడు ఉన్నాయి మరి ఎవరు నడుకొని పోవాలి 500 అంటే లేవు కానీ 100-200 ఉన్నట్టున్నాయి తెచ్చి తాగు ఎక్కువ తీసుకురా ఉన్నాయి ఆడ ఎక్కువ అసలు ఎండాకాలం రాంగపోంగా థమ్స్ అప్ అది ఇది అంటుంది ఇగో 500 లేవు కానీ 200 ఉన్నాయి పట్టు ఎప్పటికి ఇట్లా చెప్తావు 200 ఏం సరిపోతాయా మరి ఎన్ని సరిపోతాయి ఇంకా
ఇదేంది 20 రూపాయలా? ఇవి 20 రూపాయలు ఇల్లు అన్న ఉండద్దా ఏంది ఏడిదే? అవా పిచ్చారా నీకు నువ్వు నీ ఎలక్కిన తయారైన కదా కట్టం చేసేత కానీ ఉన్న పైసలు గుంజుకపోను కావాలి ఓ ఇచ్చినావు అంతగానం అని ఇంకా మరి అవి నేను ఇచ్చే పట్టుకునే కదా మళ్ళా ఇంతగానో ఇచ్చినావు నువ్వు కట్టం చేసి ఇస్తానా నాకు పోయిగా మా సరే గాని ఏం సరిపోతాయి ఇవి? అన్నే ఉండకు పొద్దుకు వరకు పట్టుకొని రా దాన్ని సరే మా తీసుకొస్తాయి ఏమైనా అంటి పెట్టు మీ వచ్చేసరికి. అండి పెడతా పో ఇక నువ్వు చేసుకొచ్చి పైసలు నాకు ఇస్తే నేను అండి పెట్టుకుంటుంటా అందుకే పనికి వస్తారు అబ్బా ఏదైనా పుల్లగా తినాలనిపిస్తుంది ఇంట్లో చూస్తే ఏం లేవు చింతకాయ ఉంది ఇక్కడ అగో వచ్చినవా అత్తున్నానని కనీసం ఫోన్ అన్న వేసి చెప్పలేదు ఫోన్ చేస్తే ఏం చేద్దావే చికెనో మటనో తీసుకొచ్చి అండి పెడతావా కమ్మగా? ఇక మా ఇంటికి వచ్చినప్పుడల్లా కౌసలేంది పోయినావా ఎట్లా? మా అండి పెట్టి సరే కానీ పోదాంపా మన ఇంటికి మామ రమ్మంటుంది. అగో ఇప్పుడా? ఇప్పుడే పోదాంపా. మా అమ్మ ఇంట్లో లేదు. ఎటువైంది మీ అమ్మ? ఊళ్ళోకి పోయింది. ఊళ్ళో పోతే నాకేంది అదంతా నాకు తెలియదు. పోంపా మన ఇంటికి. సరే మా అమ్మకు ఫోన్ చేసి చెప్దాం దా నీడకురా. చెప్పు ఫోన్ చేసి చెప్పు పోతాను అని. హలో అమ్మ మీ అల్లుడు వచ్చిండే పోదామని అంటుండు ఏం చేయాలి? సరే అమ్మా తాళం వేసి అద్దం దగ్గర పెట్టి వెళ్తా మరి. సరే మా అమ్మ వచ్చిన తర్వాత ఇవాళ ఉండి రేపు పోదాం ఆగరాదు. చికెన్ తీసుకొస్తుంది కళ్ళు తీసుకొస్తుంది తాగి తిని పోదాం. ఏమద్దు మా అమ్మ ఇక్కడ ఉండకని చెప్పింది. తొందర తీసుకొని రమ్మన్నది. పోదాంపా. నాకు కూర ఏమద్దు కళ్ళు ఏమద్దు. పోదాంపా. అయ్యో తాళం అన్న వేయద్దా మరి? అయ్యి అత్తవు ఇంకో 10 రోజులు ఉంటావు కావచ్చు. మళ్ళీ అచ్చుడేనే దాని అడుగు. సరే పా. ఎప్పటికి 10 రోజులకు అటు ఇటు తిరుగుతూనే ఉంటావు. ఇంకెప్పుడు అవ్వగారిల్లే కావాలి అత్తగారిల్లు అద్దు నీకు. అవును మరి మీ అమ్మ మా అమ్మ లెక్క నడుచుకుంటుందా ఏంది? మీ అమ్మ ఇట్లా మా అమ్మ లెక్క నడుచుకోలేదనుకో అప్పుడు చెప్తే నీ సంగతి. మా అమ్మ ఎందుకు కరుచుకోదు? మంచిగా చూసుకుంటుంది మా అమ్మ. నీకు పనులు చెప్తాను ఏంది చూస్తా కదా ఇక. వీళ్ళు ఇంకా అత్తలేరు కదా దవాఖాన పోయి పొల్లకు పానం మంచిగా తీసుకుపోయారు. ఇవాళ జాడలేదు పత్తలేదు. వీడు పిల్లాన్ని తీసుకొస్తాను వేయడం వీడు జాడలేదు పత్తలేదు. పొద్దు ఊకింది. ఏం చేయాలి? వాళ్ళతో ఫోన్ చేపిద్దామంటే పోరగాన్ని కూడా ఎవరు కనిపిస్తలేరు. ఇక్కడ ఇంకా రైతుల దగ్గర కన్నా పోయి ఫోన్ చేద్దామంటే ఆ పోరు కూడా తాళం వేసుకునేట్టు వేయింది. ఎట్లా ఏం కథ? ఈ పొల్ల మంచిగా ఉందా మరి ఏమైందన్నది నాకు ముచ్చడి చెప్పేటోళ్ళు కూడా లేరయ్యి. ఏం చేయాలి? పొద్దు ఊగడానికి వచ్చే వరకు జాడలేదు పత్తలేదు ఇంకా అత్తలేరు. నాకు ఇదో రంద అవుతుంది. పొల్ల ఎట్లున్నదో ఏందో. పొల్లకి అప్పుడే అగ్గోల జ్వరం వచ్చింది బిడ్డకు. ఏం చేయాలి? ఏం చెప్పిందో ఏందో డాక్టరు. పాలు చీకుతాందో చీకుతలేదు. వీడు చిన్నాడు కూడా ఈ వరకు జాడలేడు కదా. వీడన్న జల్ది అత్తడేమో మరి ఫోన్ అన్న ఎత్తడేమో అంటే వీడు కూడా అటే వేయిండు. మా అమ్మ అన్నే కూర్చున్నది. అర్థమైందా? మంచిగా మాట్లాడు. మూతి తిప్పుకోకు. సరే నమ్మకం. అడియా కుక్క పాడుగా ఇంటి చుట్టే తిరుగుతుంది. వీళ్ళు వస్తారు కదా. ఎటు పోతా అటే పోతావా? ఎన్ని రోజులు పోతావు నీ అవ్వగారింటికి?
మొగ మీద కాసలేదా అత్త మీద కాసలేదా? అవునా, నేను అంతే నీకు కోపం బాగా. చిన్నది కూర్చున్నప్పుడు వేణు నీ అవ్వగారింటికి మొగ మీద కాలేదు, ఇల్లు మీద కాలేదా? ఎటు పోతా అటే పోతావా? అవ్వగారింటికన్నా ఉంటావా? అయ్యో అత్తమ్మ అదేం లేదు, ఆయన నాకు రోజు ఫోన్ చేస్తుండు, రోజు మాట్లాడుకుంటున్నాం మేము. అవునా వారు బాడుకోవు, రోజు ఫోన్ చేస్తాను వారా దానికి? రోజు చేసినానే, ఎప్పుడోసారి చెప్తాను కానీ అది చెప్పిన బట్టే రోజు ఫోన్ చేస్తాను అత్తమ్మని. నీ అవ్వ ఊక తిట్టుకుంటుంటావు. నేను దానికేడ ఫోన్ చేస్తాననే, నా సెల్లులో పైసలు అయిపోయినాయి. బ్యాలెన్స్ అంటే గుర్తుకొచ్చింది. అమ్మ ఒక 200 రీఛార్జ్ చేసుకుంటా ప్లీజ్. ఏదిరా ఇంకా 200 ఇయ్యన్నా? పొద్దుగాల 220 ఇచ్చిన బస్కి రాలేవంటే ఇంకా రీఛార్జ్ చేయించుకుంటా అని చెప్తానవా? నాకు తెలుసురా నువ్వు ఫోన్ మాట్లాడతావా అని. నీ సెల్లులో పైసలు లేకుంటే ఏదిరా? నీ దోతుగాలు లేరా? దోతుగాని సెల్లుకి వెళ్ళి చేసిన వచ్చు ఎవరికెరగా? అది చెప్పినా బట్ట ఫోన్ చేస్తాను అని అదే అబద్ధం ఆడుతుందా? అంటే చేస్తానని అమ్మ మొన్న చేసిన. ప్లీజ్ ఒక 200 తీసుకురా. లేకిడి బాడుకో పైసలు ఎక్కడ నాగడ? పైసలు లేవు, పైసలు అంటే ఇంకా మెల్ల బూరకిస్తాడు అమ్మ అని. అట్లా అనకే అబ్బా, తేపో ఒక 100 రూపాయలు అనేది తేపో. నాకు 100 లేదు 50 లేదు. పైసలు నువ్వు కట్టం చేసి ఇచ్చినావా నాకు పైసలు దాచి పెట్టడానికి? పోరనుకుని ఆడితే వాళ్ళు ఉండే నాకు ఏమన్నా ఎరకనారా? కట్టం చేసుకొని అలా బ్యాలెన్స్ చేసుకో. మరి రీఛార్జ్ లో గీఛార్జ్ లో నాకు రూపాయలు లేదు. పొద్దుగాల 200 రాజక్క నరకచ్చి ఇచ్చిన పైసలు ఇంకెక్కడ పైసలు ఉన్నాయి తేపో అంటాడు. అయ్యకునే కాదు, అది ఇప్పుడు ఇంటికే మాట్లాడుకోరు ఇంట్లో. ఇక నేను పోతగటు నాకు రీఛార్జ్ పోరనుకుని అట్టే పని లేదు నీకు. ఊకే పైసలు పైసలు నన్ను విక్క తింటాను. కట్టం చేసేది లేదు, ఆర్చి పని చేసేది లేదు. ఏడికెళ్ళి వస్తాయి అనుకుంటున్నా పైసలు అచ్చినా వస్తాయి అనుకున్నా. నేనే తలకాయ తింటాను, నువ్వు మంచోనే కానీ. పైసలు అడిగినప్పుడల్లా ఊరుతా అంటావు. మరి పైసలు అడిగినప్పుడు అలాంటి పైసలు ఎడికెళ్ళి వస్తాయిరా చెప్పు మరి నువ్వే. నేను అడగపోతే ఎవరు అడుగుతారమ్మా చిన్న కొడుకుని? అయ్యో చిన్న కొడుకు బావుగా ఎత్తాను నాకు కట్టం చేసి పైసలు కట్టలు తెచ్చిస్తాడు. చిన్న కొడుకు అట చిన్న కొడుకు ఇంకా ఫోన్ దవాఖానా తీసుకుపోయాడు. మరి మా అన్న ఇంకా రాలేదు, మరి ఫోన్ చేస్తాను చేస్తాను వారా? ఇంకా రాలే వాళ్ళు ఏమంటే బ్యాలెన్స్ లేవాటాను ఏమైనా దోత్రికాయలు చెల్లకలు ఎత్తేంది? ఆ చిన్న పిల్లలకు జ్వరం వచ్చింది వాడు దవాఖాన పోయింది వరకు రాలే. ఇంకా నేను అటే చూస్తాను ఇటే చూస్తాను, నువ్వు ఇప్పుడు వచ్చి వాడు ఇంకా రాకనే పోయే. ఆ పొలకు ఎట్లున్నాయో ఏమో పైసలు ఈ పైసలు ఏడున్నాయి పైసలు. ఏకున్నా మంచిదే ఉరక్తే నువ్వు మళ్ళా శీవ్రానికి వదంతా లేకిడి పడుకోరా ఇట్లాకు. నువ్వు దాని ముందు తిట్టకు చెప్తానా? దాని ముందు తిరిగి నీకు మానం వస్తుంది. లోపల విన్నా కాదు నన్ను ఏమంటది? ఏమంటది తింటవాడు. మీ అమ్మ ఎందుకు అట్లా తిడతాను? ఇంట్లోకో మా సరే గాని. ఓ ఇంకట బాగానే రేషం వస్తుంది కట్టం చేసే పిల్లగాని లెక్క. సరేగానమ్మా. ఏందమ్మా ఏమన్నా అండినావా లేదా? నీ సౌండ్ అని నా గుడ్లు కోసి అండినా పో. ఆడ కూరలో ఏం లేదు, ఆయనతో ఎక్కువ నూరు ఆడ వారేసిన పో. మీ ఇంటికాడ తిన్నా అయిపోవే. తినపోయినా గుడ్లు కోరిచ్చింది కావచ్చు నీ అత్త అని పెన్లో. ఇందుకే నేను రానన్నది. అయ్యో గిందికే నువ్వు చేస్తే అంతా వెలిగిపోతుంది. నువ్వు చేస్తే నేను కూర్చొని తిని బతుకుతానా? చేసిందట్లా లగ్గమైన కాంచె చేసి చేసి పోతే నీ రెక్కలు తెల్లబడ్డాయి. నేను కూర్చొని తింటానా? ఏం చేయమంటావు బిడ్డ? నోరు గంపడు ఉంటది ఇప్పుడు కొరుకుంటా. బాడుకోవు మళ్ళా. ఏందే ఏంది ఏంద్రా ఎప్పుడు దాని ముందు మళ్ళీ శీబ్రాంకంతా బాడుకోనా లోపలికి ఊక కోల్చుకుంటుంటావు నాతోటి. బాపు ఉంటే ఒక్క మాట అనకపోతే తెలుసా ఎన్ని పైసలు? బాబు అంతా సొక్కనోడే ఏమనలే నీ అయ్యా. అయ్య ఎత్తే బతికిపోయినా ఇక కొడుకు ఎత్తే బతికిపోయినా. అయ్య బాగా కట్టం చేసి సంపాదించిపోయాడు, ఇక నువ్వు బాగా కట్టం చేసి సంపాదించి పెడతారు నాకు. మా సరే కానీ పో నువ్వు కొర్రి తలకాని వస్తావు నాకు. సెల్లులో పైసలు అయిపోయినా ఇయ్యంటే ఇస్తలేదు. కట్టం చేసుకొని వేసుకో సెల్లుల బ్యాలెన్స్. ఓ వడిస్తాడు నీకు అది తెలుసు. లోపల పైసలు ఏడు నేను మా తీసుకుంటా. ఉన్నాయి పోవాలా పోసిత్తులా దెబ్బల అప్పుడే తీసుకుపోయాను వాడు దవాఖాన. పైసలు పైసలు అని పిక్క తింటావు, కట్టం చేసేది లేదు ఏం లేదు. ఇక చదువుకో నీ పిల్లాన్ని నువ్వు. ఓడి తెచ్చి పెడతాడు, ఊక తెచ్చిపెట్టిన కొద్ది బాగా లాగం చేస్తాడు. ఎట్లున్నదే? తక్కువైందా? కొంచెం తగ్గింది. ఏమన్నారు డాక్టర్లు?
ఏమన్నారు సిరప్ రాసిచ్చారు. సిరాపులు రాసిచ్చారు. చిన్నాడా అపర్ణ ఇక్కడ కోడుకుంటున్నా ఇటు పట్టుకరా. తక్కువే మరి మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు? మళ్ళీ 2 రోజుల తర్వాత రమ్మన్నారు. 2 రోజుల తర్వాత రమ్మన్నారా? వచ్చిర్రా ఇగో అపర్ణ ఎప్పుడు వచ్చినావు? ఇంత ముందే వచ్చినాక. ఇటు పట్టు. ఎటే లేదు. కాలు కడుక్కోపోరు. సరేనమ్మా. ఇటీరా ఇటు. ఏమైందిరా చిట్టి తల్లి? ఆ తక్కువ ఉందా? కొంచెం తక్కువైంది. ఆ తక్కువ ఉందా చిట్టి తల్లి? సిరప్ పోసినాం కదా నానమ్మ. కూర్చొని కూర్చొని. ఎందుకు వచ్చిందట చెప్పిండా డాక్టర్? జ్వరం ఎందుకు వచ్చిందట? అదినా వైరల్ ఫీవర్ అది నమ్మద్దు జ్వరాలని. మెడిసిన్ ఇచ్చిండు అక్క. సిరప్ ఇచ్చిండు. 2 రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నారు. మళ్ళా రమ్మన్న టైం పోవాలి. అయ్యో ఏందిరా ఓందిరా చిట్టి తల్లి. పో ఇంట్లోకి పోయి ఇంట్లోకి పో. ఇగో ఎత్తుకొని పోయి ఓ అమ్మ దేవుళ్ళకి అన్నిటికి మొక్కింది. కొమరవెల్లికి అటు పోయి మరి మొక్కపోతే ఎట్లా? ఇళ్ళ మంచిగా ఉంటేనే కాదు అన్ని మనకు. పో ఇంట్లోకి వరిగా. రాంద్రా ఇట్లా మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు అక్క. నువ్వు ఒక్కదానివే లేవు చిన్నదాని పొరులకి. నువ్వు ఉంటే ఎంత మంచిగా ఉంది. ఏం చేద్దాం అక్క, సడన్గా వెళ్ళిపోవడైంది. నాకు కూడా రావాలని బాగుండే, బావనే తీసుకురాలేదు. చెప్పినా ఆయనకు కూడా. అవునా? పురుడు కత్తే కాకపోయిందా మంచిగా? ఆన్నే ఉంచివి. అందరూ అడిగిరి వాళ్ళు వీళ్ళు మీ చిన్న కోడలేదు మీ చిన్న కోడలేదు అని. ఎక్కడత్తమ్మా బావ నన్ను తీసుకొచ్చిండా చెప్పు. ఆడు తీసుకురాకపోతే నేను వస్తాను రావా? చెప్పనే చెప్తే చిన్నదాన్ని కూడా అని. చింతగింజ కాలితే కాలనే లేదు. చింతగింజలు ఏమిటికి తింటాను? మోకాళ్ళ నొప్పులక? మోకాలు నొత్తానే పాడుగాను తింటే అది కండ పెరుగుతుందట. అందుకే తింటే ఇది కాలనే అది కాలలే. మళ్ళీ కాల్చుకపోతమ్మా. ఏం కాలవాల పాటు ఏం చేసుడే పొద్దున వేయండి అత్తమ్మ ఇంకా రాలే. ఏమో వీడేడ తిరుగుతాడు, పొలం కాడికి వేయండో మరి ఎటు వేయండో చెప్పిపోలేదు అక్క. వీడు ఎటు పోతే అటే పోతాడు చెప్పరే. హలో చెల్లె ఉన్నది అమ్మున్నది ఇస్తా నాకు. అమ్మ చెల్లె ఫోన్ చేసిందే. ఏందట? దాన్ని తక్కువ అన్నట. ఏం తక్కువ? ఏమో మామిడికాయ తక్కువ మరి నిమ్మకాయ తక్కువ. ఇదే మంచిగా ఉన్నానే తొక్కులా. నేను ఇంకేం తొక్కు పెట్టలే, మామిడికాయ తొక్కు ఏడ పెట్టిన ఇంకా పెట్టలేదు. పెడతీ టమాట తొక్కు పెట్టి పంపుతుంది. నువ్వు నీ మూడు కలిసి తిందురిగా. కూరలు అనుతాను ఆనతలేవా? ఈ తొక్కులో విన్న తింటానవా? బువ్వ వండుకొని తొక్కేసుకొని తింటానవా? ఏమన్నా కూరలు అనితే ఏమవుతుంది? ఆయనకు కూడా తొక్కులు ఎత్తానవా? నీకు శాతనే కాదు బిడ్డ, పండెట్లో ఎట్లాగా వస్తావు నువ్వు. మా పెట్టి పంపుతుంది ఉండుగా మా సర్రే కానీ
ఆయన మంచోడు అయిపోయి కదా అవుతాను ఇంత అధ్వానం ఆయన ఈడ కట్టిన ఉంటే ఆడ కట్టిన ఉంటే అయ్యో పోరి ఒక్కటి ఇద్దరు తోడ ఒక్కటి ఉట్టింది ఆడిపోరా అని నేను పని చెప్పుకుంటుంటే ఈడ చేయపోతే ఆడనన్నా చేసుకో పని ఇక ఈ తొక్కులోనే బతుకుతాను బిడ్డ ఇంకా పెడతా ఇక రేపు పోతా రేపు మార్కెట్కి పోయి తెత్తది సరే ఉండిగా ఇగో లేదు తొక్కు లేదు అమ్మ లేదు అని చెప్పకనట్టే ఇక వాటి అమ్మ అని ఇస్తాను తిడుతుంది ప్రతి సంవత్సరం తీసుకునే వాటే తొక్కులు విన్నా ఉంటుంది అది కూరలు అంటది ఏమంటది తొక్కులు పంపితే అన్నం పెట్టుకొని తొక్కేసుకొని తింటే ఇక కూరలు ఎప్పుడైనా పెడుతుంది ఆయనకు ఇంకా ఆయన పట్టి కాదు అవుతాడు పాపం మంచోడు కూరలు కూడా అంటుందా నా అల్లుడు తొక్కులు అన్నం పెడతావు దానికే పంపిస్తావు ఎప్పుడన్నా కూరలు అయినప్పుడు వేసుకొని తిందామంటే ఇంత తొక్క కూడా ఉండదు ఇంట్లో ఇక ఇంత ఉంచి ఇంత పంపుతారా దానికి పట్టరాదు మొత్తం దానికే ఇక మరి దానికి పంపకపోతే ఎవరికి పంపాలి ఉన్నదా ఒకతే ఆడబోరి ఏంటిదే ఏమైందే ఎటు పోయినవురా ఎటు పోతే అట్లా పోతావా రా మా పొలం కడుకొని కరెంట్ పెట్టి వస్తాను ఏమండి పురుడప్పుడు అపన్న లేదు కదా ఇంత కలబొట్టును చికెన్ తీసుకురాపు వండి పెడితే తింటది. సరే అండి తీసుకొస్తా. కూర తేపాదు అన్నది నిజమే. అప్పుడు పురుడప్పుడు లేదుగా చిన్నదాని పురుడప్పుడు. అదంటే మద్దక్క కళ్ళు తాగితే కడుపుల బిడ్డకు మంచిది. నేను 5 నెలల వరకు ఎన్నిసార్లు తాగినో. అలా డబ్బల పైసలు ఉన్నాయి కొంటవై తేపో. సరేనమ్మా. ఈతకాలు తీసుకురా అన్న. సరే మంచిది. తీయ ఉండేటట్టు తీసుకురా. మేము కూడా తాగేటట్టు తీసుకురారా. నాకు కూడా తాగబుద్ధి అవుతుంది కళ్ళు. నేను ఒక గిలాసు అంత తాగుతా. ఇక తెత్త అందరికి తీసుకురాడు అత్తమ్మ. అమ్మ ఒక వారం రోజులు నీర పోయివాని చెప్పమన్నావు గా గౌన్ల మల్లన్నకు. మల్లన్న గౌడుకు చెప్పురా. పో జల్దిరా. అక్కడ దాక్కుంటుండకు నువ్వు. కూసయ్యా అక్కడ వేయను కానీ. దాఖలా చూపించుకున్నావు మళ్ళా? ఈ నెల పోలేదు అత్తమ్మ. మరి ఎప్పుడు పోతావు? ఇంకా 28 తారీఖు రమ్మన్నది, పోవాలి. వాళ్ళు ఒక రోజు ముందు రమ్మంటే మనం ఒక రోజు ముందే పోవాలి. పోయి చూపించుకొని రావాలి. ఇక వాళ్ళు రమ్మన్న డేట్కి పోవద్దు. నేనే తీసుకోవతా. ఇవాళకే గట్లా ఎప్పుడన్నా మంచిగా చూపించుకో. అదే అత్తమ్మ పోవాలి. నువ్వు పోపది ఎప్పుడు నీ పోతా దాని ఎంబడి మరి పైసలు పట్టుకో. పోతుంది పైసలు. అయ్యో చూపించుకొని వస్తుంది. గా రాజక్కను 2000 అడుక్కోపోయి చూపించుకొస్తుంది. మరి చిన్నది పడుకుందాక పడుకున్నదిరా. పాలు చెప్తాందా? పాలు తాగిన పడుకున్నా. మందులు పోసినావా? పోసిన. అది ఇప్పుడు వండుకొని గంట సేపు. ఇక మందుల బలం నిద్ర, మందుల నిద్ర. ఏం తింటానవే కదా చింతకాయలు. ఏమో అప్పటి నుంచి ఒకటే ఒలుసు ఒలుస్తుంది వాటిని దొరకనట్టు. చింతగింజ మంచిదిరా తింటే. ఇది అత్తలేదు పొట్టు కాలలే పొయ్యిలెత్తే. మళ్ళీ కాల్చుకొని తినత్తమ్మా అంటే అద్దంటాను. దే మొఖాలు నొత్తాయి. గిల్ల గువ్వం పెరుగుతుంది అట తింటే. తింటున్నారా కాల్చుకొని? మొత్తం పిచ్చిదాన్ని ఎత్తాను. పిచ్చి పాడుకోవు. ఇక ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దాకా ఏరుకుంటే రాపో. కడిగి వేయించి పో. ఏడ ఉంచుకోవాలి. దీనికే పెడితే అటు దానికే పెడితే. నిన్న పొల మంచిగా లేకపోతే పొల దాకాన పెడితే నేను ఎప్పుడు చూపించుకోపోతుంది. ఎప్పటికి మాకు పెట్టుకుంటాను. నువ్వు కూడా ఏదో రోజు చూపించుకుంటా. ఇక నువ్వేనా ఇంటికి పెద్ద దిక్కు. నువ్వు పోతే ఎట్లనే నాకు పైసలు ఇస్తాడు ఇవ్వలేరు. ఇప్పుడు అత్తమ్మ ఎక్కడన్నా పోతానని చెప్పిందా? అంటే నేను పోతే కానీ నీకు పైసలు ఇచ్చేటోళ్ళు కావన్నారా? ఆడు చూసినా ఎట్లా మాట్లాడతా. నేను పోతే కానీ పని పైసలు ఇచ్చేటోళ్ళు కావన్నట. అంటే మరి అమ్మని మరి చిన్న కొడుకు కదా ఎప్పటికి ఇస్తావు కదా? ఎప్పటికి ఇస్తా చిన్న కొడుకు అని చేసి కట్టం చేసి నాకే ఇవ్వబడుతుంది. ఇక వాటి అమ్మాని సాటుకు నీ పిల్లం లేనప్పుడు.
గాలి నీ తోటోళ్ళు పని చేసుకొని బతుకుతారు మంచిగా. నాకేమైంది? ఎప్పుడు అవ్వ పైసలు ఇస్తే పని చేసుకోవాలి, అవ్వ పైసలు ఇస్తే వంట పోయి అది కావాలి, పని పోను పని కట్టం చేసే శాత కాదు. బావా నువ్వు కూడా ఏదన్నా పని చూసుకుంటే అయిపోవు కదా. చూసుకుంటా చూసుకుంటాడు ఇక రేపు పొద్దుగాల పోయి. నువ్వెందుకు అత్తమ్మ అట్లా మాట్లాడుతున్నా? చూసుకోడా ఎప్పటికి అట్లనే ఉంటాడా ఇక? అదే ఇక మీరు అంటలేరా అని. అటు పోతా పొలాల పంట పోతా. ఒకళ్ళకంటే వాళ్ళు ఎక్కువ మీరు ఇద్దరు అయితే. ఆడు మన పొలం చూసుకుంటే ఆడే మంచోడు, ఇంకా కైకిలు పోయేదానికి. పొలానికి మందు కొట్టను, ఒడ్లు తెక్కను. చాలు మరి మన పని మనం చేసుకున్నా చాలు. ఇంకా వాడట బయటికి పోతాడట. మా సర్ర గారు పో ఉంచి ఉంచాను అయ్యో ఎక్కడ లేచినట్టుంది పో. పాలు ఆడనే కూర్చోని ఏ వెతకత్తావు ఇటు. వీడు అటే వాయి కదా ఇంకా అత్తలేడు. ఇప్పుడే వేయండు ఆడ గౌడ్ రావద్దా అని. ఏ ఆ చికెన్ అన్న తెచ్చిచ్చిన అయిపో, ఇంకా కొత్తిమీర అన్న తెంపుకొస్తా. అల్లం అయిపోయింది, ఇంత అల్లం అన్న దంచి ఇక కొత్తిమీర అన్న పచ్చిమిరకాయలు కొత్త పట్టరయ్యా పడచ్చే వాళ్ళు. తీసుకొచ్చి అత్తమ్మ నేను ఇక కూర్చో నువ్వు, నేను కోస్తా. ఉల్లిగడ్డ ఉన్నది కొత్త. నువ్వు కొత్తవానే అయినా ఏదో మాట వరుస కన్నావు కదా. అవును నీకు తెలుసు కూడా మళ్ళీ ఎందుకంటో. అయినా అత్తమ్మనం చేయనిది నాకు తెలుసు, ఏదో అడగాలని అడిగిన అంతే. అట్లానా? సరే కానీ బాగా రోజులు గ్యాప్ వచ్చింది కదా. దేనికి? దేనికంటే నువ్వు అక్కడ నేను ఇక్కడ. మా అమ్మ అటుగేంది, ఏముంది ఇక్కడ చల్ల ఉంది. ఇంకా అవుతుందా తాటిదా? ఈతకల్లు తాటికల్లు రెండు తెచ్చిండ్రా. అత్తమ్మ నువ్వు అమ్మా ఓయమ్మా అన్న చూడదా కళ్ళు తెచ్చిండి అవ్వా. వదలండి రమ్మన్. చల్లగా ఉంది అత్తమ్మ. వీడు పడ బాగా రోజులు అవుతుందమ్మా కళ్ళు దాకా ఈత కళ్ళు. ఇట్రా కూర్చోగా కూర్చోచ్చుకో. అత్తమ్మ నువ్వు కూర్చులో నేను వాడు కూర్చోపో అన్న పక్క పండి. కళ్ళు రాగానే గరం గరం వస్తా. ముందే గరం గరం కట్టాడు మీ తమ్ముడు చూడు. పుట్టిదాని పేరు చెప్పుకొని తాగుతానా ఉండదా మా బిడ్డ? ఇంటికి మహాలక్ష్మి మా బంగారం. బంగారం బంగారు కొండ వస్తాడు ఇక, కొండగాడు వస్తాడు ఇక, కొండగాడు వస్తాడు. పుల్లగా వస్తుంది ఇది. ఏ మంచిదే తాగి చూసి చెప్పత్తమ్మ. దాని ముందే అంటావు పుల్ల ఉన్నా అని. పుల్లగా మంచిగానే ఉన్నది, పుల్లగా ఉన్నది అత్తమ్మ. మంచిగానే ఉంటుంది అత్తమ్మ, పుల్లగా ఏం లేదు. పుల్ల ఉన్నది అంటావు నువ్వు తాగవు తాగడం దాని అంటే నాకే పుల్ల ఉంది. నీకు అలవాటు ఉన్నది కళ్ళు ఏడుది కూడా పుల్లగా పాడుగాను ఉన్న నలుగురితో తీయవునా అంటారు, నాకే పుల్ల కొడుతుందా? అవన్నీ ఎట్టున్నది మంచిగా ఉందిరా నాని. రాహుల్ గౌడ్ పోసిండు. రాహుల్ గౌడ్ అంటే పేడపల్లి ఫేమస్. కైనా కళ్ళు కాకుంటుందా అన్న నువ్వు భలే ఉన్నావు. అయ్యో అత్తమ్మ చెప్పిన పోయలే, పొంగులు పొంగులు అత్తమ్మ చెప్పిన పోయలే. రాయసం పోసింది ఒక ఇది లేదన్నడే కళ్ళు పటు తెల్లగా నల్ల పోతే దొరుకుతా పడిది పోతా పడిది చూడు. ఇది వేరే నాట అత్తమ్మ చూడు. లేదట్లా దగ్గర అయిపోయిందట కళ్యాణ పాటు. ఒక సైజుడు ఎట్లా సైజుడే ఎట్లా సైజు చూడాలరా? ఇట్లా
అట్లా తాగి చూడు. నువ్వు పోసుకున్నాక నేను పోసుకుంటా అని రా నోట్లే. మెల్లగా పోసుకో. నాకు అలవాటేనే. అబ్బో చలో లవరేపా తాగురిగా తాగుబుద్ది అన్న తర్వాత తీసుకొచ్చి మళ్ళా తాగుదే తేడా అంటే రొడ్డు కలవాటు వచ్చింది. తాగురిగా ఒక్కదానికే పుల్ల ఉన్నాయి అత్తమ్మ, మా అందరికి మంచిగానే ఉంది. తాగు మరి ఇంకో గిలాస్ తాగురయ్యా తాగుతాను. అమ్మా రొయ్యల కూర అంటే అది ఇంత తీసుకురాపో. రొయ్యల కూర ఏడుందిరా ఓడిసింది అది పొద్దుగాలండి అప్పుడు అయిపోయింది. అదే నిద్రాలమో కూరనా 5 కంచాలకు. ఇగో ఇక మీరు రాగురు, నేను కరెంట్ బంద్ చేసి వస్తాను. ఇంకో గిలాస్ తాగిపోరా. చాలేమో మీరు రాగురు, తాగంగా మిగులు తచ్చినాక తాగుతుంది. ఇంకో గిలాస్ పోసుకొని తాగిపోయా. తాగంగా నేను అద్దంటన్నా, ఏమన్నా బాటిల్ నేను నా దగ్గర పెట్టుకున్నానా? లేకపోతే కట్టం పడతాడు, కట్టం చేస్తాడు, ఇంత తాగితే ఏమవుతుంది? పోయేస్తా, కరెంట్ బంద్ చేస్తాను. సరే పో. నేనంటే తిరిగిపోతాను, ఏం కాదు. ఆగం మనిషి. పనికి పని 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 ఆయనకి పని పిచ్చి, నీకు తిరుగుడు పిచ్చి. గంతే అని ఒప్పుకుంటాను. నేను కూడా పని చేస్తాను మాత్రం. ఎందుకంటాడు నువ్వు తాగు, నిమ్మలంగా తాగుతాను. ఆయన గ్లాస్ తాగు. బతుకుతాడు వీడు, తిరుగుతా బతుకుతాడు. గౌరవాలు పడుకున్నాను అంతే. ఇక గౌరవాలు కడుకు అయితే నీ గౌరవం అని తెలుస్తుంది. ఆగు నాకు కూడా కుట్టారంట. నీ గౌరవం పుడితే నీ గౌరవం వాని గౌరవం అని తెలుసు. ఎప్పటికి అట్నే ఉంటాడా? మారడా తీయరా? మారుతాడు మరి మారుతాడు, ఎప్పుడైనా మారుతాడు. అది పెద్దగా అయిన తర్వాత వాడు పెద్ద పెళ్ళి పిల్లలు అయినాక మారుతుంది బిడ్డ. వాళ్ళంతా సరే సరే కానీ కానీ తాగుతామా? కూడా పుల్లగా ఉన్నది, ఇప్పుడు కళ్ళు పుల్లగా ఉన్నది. ఎంతో తాగినట్టు తేతే అంటది. తెత్తనో కథ తాగది. మొన్న మా అత్త వచ్చినప్పుడు తీసుకొచ్చిందా గ్లాస్ పోతే పుల్ల ఉండదు అనే లేదు. మాటకే అనుడు తాగుతాడు. పాలు తాగినట్టు తాగుతాను బాగా. చాలా అత్తమ్మ. ఇగో ఇది ఉంది, ఇంక ఇది ఎవడవలే. గైన పోయి గైన పోయి కుక్క గచ్చినట్టు తాగిగా మెల్లగా మెల్లగా. ఏం లేవు కదా తిన్నాను. గుడాలు రొయ్యల కూర ఏమన్నా వేసుకురా అన్న? మరి నేను ఆమ్లెట్ వేసుకురా అన్న. వేసుకొస్తావా? వేసుకురామంటాడు గుడ్లు ఇట్లా తెప్పిద్దా? ఏం లేవా ఇంట్లో? మరి మొత్తమే కదా తాగమంటే ఎట్లా తాగుతాడు అత్తమ్మా? కొంచెం గుడాలన్నీ వేసిపోతుంది. మా వదిన మంచిది. అబ్బో వేసుకొస్తా. చేసి పెట్టేటోళ్ళు అందరు మంచి వాళ్ళే నీకు. అందరు మంచి వాళ్ళు బంగారం ఎప్పుడు అడిగినా కూడా ఇప్పటి మంది ఎప్పుడు అడిగినా అడగకముందే అన్నం ఇప్పటి మంది దాన్ని చెట్టు ఎక్కిస్తాడో ఎక్కినాక చేతులు ఇడమంటాడు. ఆ పిచ్చి మొక్క తెలియదు. మా వదిన మంచిది అనగానే ఇక మా కొవ్వైత కోడలు బూరి ఇబ్బినట్టు ఉబ్బుతుంది. ఇక కొన్ని బకెట్లో బాత్రూంలో నీళ్లు పెట్టాలి, స్నానం చేసుకుంటా. సరేరా పెడతా. అయ్యో అక్క, అమ్మా, అయ్యో అమ్మో, కాలు మలుసుకుపోయింది. అమ్మో, అసలు నేను నిన్ను నీళ్లు పెట్టుకోవాల్సింది కాదు. నా వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు అత్తమ్మ బావ వస్తే నన్నే తిడతారు. నిన్నెందుకు తిడతారు? ఇలా నీ తప్పు ఏమున్నది చెప్పు. నేనే కదా అక్క నీకు నీళ్లు పెట్టమని చెప్పింది. కాలు అత్తమ్మ అక్క కింద పడింది. కాలు మలుసుకుపోయింది అత్తమ్మా. గట్టెక్కడంటావు
లే నేనే నీళ్లు పెట్టుకున్నాను అత్తమ్మ స్నానానికి. అయ్యో నాకు చెప్తా నేను అత్త కదా మీరెంత కదా అవుతారు నువ్వు లేమెలా నువ్వు దీంట్లో చెప్పావా పని నువ్వు ఇంతని పెడతా కదా నీకేం పని లేదా అత్తమ్మ నువ్వు ఇంట్లో పని చేసుకుంటున్నావు కదా అని. నేను ఇంట్లో పని చేసుకుని నాకు పిలుస్తాను తెచ్చి పెట్టపోదు నా దానికి ఏం చెప్పినావు అది ఇప్పుడు జారిపాడు అలా పన్న తప్ప ఏం లేదు అత్తమ్మ. ఏం పని లేదు పాట లేదు అమ్మా అట్లా నిల్చో కాలు పెట్టు అమ్మా అమ్మా నీకేం పని లేదు పాట లేదు అని చెప్పుకుంటుంటది చెప్తేనే పెట్టపోదునా నీళ్ళు ఇట్లా జారీ కాలు నొప్పి ఎక్కువ అత్తమ్మ నేను కాసేపు ఆడుకుంటా. అయ్యో నీకేం పని పడలేదా ఇప్పుడు అందరు కాలు మర్చిపోయింది ఎవరు చేయమన్నారు పని అప్పటి ఏమనకు అత్తమ్మ. అమ్మా ఉన్న కాడ ఉంటావు నువ్వు లేదో చేసుకుంటుంటావు పాటు బా పాటు బా ఉన్న కాడ ఉండదు ఏం లేదు ఊక పని చెప్పుకుంటుంటుంది దానికి. నాకు ఇప్పుడు అర్థమైంది నాకంటే అత్తమ్మకి అక్కంటేనే ఇష్టం. ఉండత్తమ్మా నీ సంగతి ఎట్లా చెప్పాలో నాకు బాగా తెలుసు. అవు పాలు లేవేంది ఇంతకు పాలు ఎవరు తాగిండ్రు? అక్క గంజులా పాలుండే నువ్వు తాగినవా? అవునే నేనే తాగినా. నీకు తెలుసు కదక్క పొద్దున్న సాయంత్రం నేను పాలు తాగుతానని. అరే నీకు కూడా తెలుసు కదా నేను పాలు తాగుతా అని. నేను తాగే పాలు ఉంచకుండా నువ్వెట్లా తాగుతావు అక్క? ఇప్పుడు నేను కడుపుతోనే ఉన్నా కదా ఉంచాలని తెలియదా? అరే నేను కూడా పిల్ల తల్లినే కదా నేను కూడా పాలు తాగుతాను తెలుసు కదా నీకు. మళ్ళీ నువ్వు ఎట్లా అడుగుతున్నావు నన్ను వచ్చి? ఏమో ఇంట్లో నేనంటే అసలు పట్టింపే లేదు. నీకిచ్చిన ప్రేమ ఆప్యాయత కనీసం నాకు కొంచెం కూడా ఇస్తలేరు. అదేందప్పన్న అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు తాగినవు వచ్చానే అలా కొన్ని పాలు ఉంటే వేడి చేసుకుని తాగినా. అంత మాత్రాన్నే ఇంట్లో వాళ్ళందరూ నా మీదనే ప్రేమ చూపెట్టినట్టు నీ మీద ఏం చూపెట్టినట్టు మాట్లాడుతున్నావు. మరి లేకపోతే ఏందక్క ఆ రోజు నేను స్నానానికి కొన్ని నీళ్లు పెట్టుమన్న దానికి నువ్వు కాలు మలుచుకొని పడ్డోళ్ళే అత్తమ్మ ఎన్ని తిట్టు తిట్టింది. నేనేదో కావాలని కింద పడేసినట్టు మాట్లాడింది. నిన్ను మంచిగా ఉంటే నిన్ను పెట్టమన్నా అక్క నేను పెట్టుకోలేదా? నేను కడుపుతో ఉన్నాననే కదా నిన్ను పెట్టమని చెప్పినా. ఇప్పుడు నువ్వే చెప్పక్క అత్తమ్మకు నీ మీద ప్రేమ ఉన్నదా నా మీద ఉన్నదా? మళ్ళీ ఏదో గొడవ చేస్తాను కదా. చెప్పక్క ఎవరి మీద ఇష్టం ఉన్నట్టు అత్తమ్మకి ఇప్పుడు ఏమంటావే మరి? అగో అపర్ణ ఏంది ఆ మాటలు చిన్న పెద్ద తేడా లేకుండా వదినతో గట్లనే మాట్లాడు. ఇప్పుడు నేనేమన్నానని పాలు ఉంచకుండా తాగింది అందుకే అడుగుతానా? ఏందే మళ్ళీ ఏమోలే పాల కోసం అమ్మా లోపల పాలు లేవట. పాల కోసం ఇదంతా లొల్లి. నిన్న రాజక్కొల్ల బర్రె పాలు ఇయ్యలేదట పొద్దుకి. ఆ నాత్ర పాలు ఉంటే ఎచ్చబెట్టిన అది నన్ను తాగింది కావచ్చు తీరాదు. అసలు నేను అపర్ణ తాగింది అనుకున్న అత్తమ్మ, లేకుంటే నేను ఆ పాలు తాగపోతుంటిని. పాల ప్యాకెట్ తెపోరా పాలు పోసి తాగు. సరే తెత్తమ్మా. అవత్తమ్మా నేను కడుపుతోనున్నదాన్ని ఇంకా పాల ప్యాకెట్ పాలు తాగుతానా? ఏమైతే అది నన్ను తాగు తెచ్చబెడితే నేను తాగవి. మరి ఆగు ఇక రోజు కావు రేపు పోయివాట. మీరు కూడా గట్ల మాట్లాడతారేంది అత్తమ్మా? లేని దానికి ఏం చేయమంటవే? బర్రె పాలే కావాలని పడితే ఇప్పుడు ప్యాకెట్ పాలు అద్దని పడితే పట్టవాటిలు ఇప్పుడు పాలు ఎడ దొరుకుతాయి చెప్పు? మరి తాగేటప్పుడు ఒక మాట నన్ను అడగాలే కదా తాగిన వాళ్ళేదా అని. ఎప్పుడు నిన్ను అడిగే తాగుతున్నా నా పర్ణ నేను మరీ అజ్జెత్తున్నావు. ఎవరు ఎత్తి పెట్టుకుంటే వాళ్ళే తాగబడతారు. నువ్వు అడిగి తాగుతాను దాన్ని నువ్వు అది అడిగి నిన్ను తాగుతాందా? ఎవరు వాళ్ళే తాగుతారు కదా. ఇగో అత్తమ్మ అడిగే తాగాలి ఎందుకంటే నేను కడుపుతోనున్నా కాబట్టి అడిగే తాగాలి. నువ్వు కడుపుతోటే ఉన్నావు అది పిల్ల తల్లే. దానికి ఇన్ని పాలు తాగుతా పోళ్ళకి ఇన్ని పాలు వస్తాయి. ఇప్పుడు దానికి ఏమిటి ఇప్పుడు లొల్లా? నేను ఎప్పుడు లొల్లి పెట్టేదాన్నే కదా. అరే ఎప్పుడు ఇదే మాట మాట్లాడు. ఇక అప్పటికి పోయిబట్టు తీగ పాలు 1 లీటర్ పోయిబట్టే పొద్దుగాల పొద్దుకి అయితే మళ్ళీ పొద్దుకి మళ్ళీ ఇన్ని తెత్తది. పాలు ఎన్ని రూపాయలు పోతుంది అమ్మా? పోతాను 50 రూపాయలు. ఇగో నాకు ఏ పాలద్దు సరేనా?
మాదాగు కానీ ఆగు. తాగుతుంది ఆగు ఇక. అట్లా కాదమ్మా, నువ్వు కూడా ఊకే దాని మీదకి ఎందుకు సిరుబుర్లు ఆడతావు? నేనేమంటున్నా దాన్ని? నేను ఇక్కడ ఉండు ఎవరికి ఇష్టం లేదు, అందుకే అట్లా నేను అన్ననా నిన్ను? అన్ననా? ఆ చెప్పు ఇప్పుడు. గిన్నెను ఉంటే తెచ్చుకొని తాగినవచ్చు, నేను తాగినవచ్చు అనుకోని బాగుంటేనో అడుగు. అలా కొన్ని ఉన్నాయి కదా, మరి తాగినవచ్చు అనుకుని అది తాగింది. ఎప్పుడు నిన్ను అడిగే తాగుతుంది అది? ఎవరో వాళ్ళే ఎచ్చుకొని తాగుతారు కదా. చెప్పు కాబట్టి అడగాలంటానా? మళ్ళీ అదే ముచ్చటంటది. ఎక్కువ ఉంటే నేను అడుగుమన్నాను అత్తమ్మ, ఎక్కువ ఉంటే తాగంగా నేను అద్దాను. అరే కొన్ని ఉంటేనే కదా అపర్ణ నేను వేడి చేసుకుని తాగిన, కొన్ని ఉంటే నేను ఎందుకు అడుగుతా? సరే ఇగో ఇప్పుడు 50 రూపాయలు అయితే ఇంకో 50 రూపాయలు తెప్పిస్తా. కొద్ది ఓపిక పట్టు ఇక. ఇగో అత్తమ్మ సరేనా? మీ పాలద్దు మీరద్దు, మీకు దండం సరేనా? నాకే పాలద్దు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ దండం పెట్టు, లేకపోతే లేదు. ఎందుకంత గరం అవుతావు? ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారంటే కథ కోపానికి వస్తానవే. పాలు పోయలేదట కదా? ఆ పాలు వాళ్ళు బర్రె పాలు ఇవ్వలేదట, పోయలేదట. నాతిరి ఉంటే ఎచ్చబెట్టాడ వచ్చిన మీ ఇద్దరికైనా ఉంచిన ఇంక ఇంత ఛాయ కూడా తాగలేదు. పెద్ద పొరలు పోయాలి, మీది పోయాలి. చాయ్ తాగినా? నేను తాగనే లేదు. ఇగో అత్తమ్మ ఇప్పుడు నాకు లొల్లద్దు సరేనా? నాకు అసలే పాల మంచి ఉంటలేదు. అట్లా మేము ఇద్దరు లొల్లి పెడతాను ఇప్పుడు. ఇగో నాకు ఆ పాలు లేకున్నా ఏం కదా అత్తమ్మ, నేను ఇట్లానే ఉంటా. ఎందుకంతగానో అది అవుతానో నువ్వు? ఏమిటికి లొల్లి తయారు చేస్తానో, ఏమిటికి అది అవుతాను? ఎట్లా మాట్లాడుతున్నావు మీ అమ్మ? సురు ఎత్తున్నానట మరి. నువ్వు ఆగరాదే మళ్ళా. చెప్పుతాను కూడా వినదారా? పొద్దుకు పాలు లేవని చెప్తాను కూడా. పొద్దుకున్న పాలు కింద నెచ్చబెట్టాడ పెట్టినట్టు కూడా ఛాయ కూడా చేసుకోలేదు. వాళ్ళ కోసం ఉంచిన నీకు పోసిన ఛాయ, వాడిని పోసిన ఛాయ. పాల ప్యాకెట్ చెప్తాను అర్థం వచ్చే. ఇప్పుడు ఇది లొల్లి కాకపోతే ఏమంటారు చెప్పు నువ్వే? అట్లా కాదా, మా పాల ప్యాకెట్ పాలు తాగద్దు, మంచిది కాదు కడుపుతో ఉన్నోళ్ళు. నీకు మళ్ళీ చెప్తే అర్థం కాదు. పాలు లేవు ఆమె. పొద్దుకు బర్రె వస్తా, పొద్దుకు పాలు ఇస్తా, అప్పుడు తెస్తుంది. ఇంకేంది ఇప్పుడు రోజు 50 రూపాయలు తెస్తారా? ఇంకో 50 రూపాయలు ఎక్కువ తెస్తుంది తీరుగా. నీకే ఉంచుతా, దానికే ఉంచుతా. నీకు తెలియదా అని మరి? ఆ బర్రె పాలు ఇవ్వనప్పుడు ఇంకెక్కడికైనా పోయి పాలు తేవద్దని? ఇక ఎవరించుకోవాలి? వాళ్ళు ఇంచుకోతే వాళ్ళ బర్రె ఇస్తలేదట. ఆ ఎల్ల వాళ్ళు ఇంచుకోతే వాళ్ళ బర్రె ఇస్తలేదట. రాజా ఒక్కటే పోయేవట్టే. ఇక వాళ్ళకునే పాలు ఎప్పుడు పెద్ద కోడల్ని కాదత్తమ్మ ఇన్కేస్ కచ్చుకునేది. ఇద్దరు ఒక్కటేనే నాకు. అదేం ఎక్కువ రాలే, నువ్వేం ఎక్కువ నిన్ను కాదని నాకేం పెట్టిర్రా పన్న? పెద్ద కోడలని అందరు నా మీద ఎడుతుర్రు. నిన్ను కాదని నాకేం పెట్టిర్రు చెప్పు? ఇగో అక్క నేను నీతో మాట్లాడతలేదు సరేనా? నువ్వు నాతో మాట్లాడకు. ఇద్దరు సమానమే నాకు. కనబడుతుంది అత్తమ్మ, ఇద్దరు సమానం అన్నట్టే కనబడుతుంది. ఇది ఎక్కడ గోస పడేయాలి. ఒక్కరోజు ఒక గంట సేపు ఆగే అప్పటికి తెచ్చుకొత్తగానే. ఛీ, ఆ పాలు కూడా నేను దాగకుండా అయిపోయి పంచాయతీ ఉండపో అసలు. ఇప్పుడు ఏమైంది? నేను చెప్పిన కదా నాకే పాలద్దు, నాకు ఎన్నడూ దొరకలేదా పాలు? చెప్తాడా మళ్ళా? మీ అమ్మ చెప్పు నా మీద రకమని. చెప్తా పోవే నువ్వా. ఓల మీదకి ప్రేమ చూపిస్తే ఓల మీదకేమో సిరుబుర్లు ఆడుతుంది. ఇద్దరిని ఒక తీరు చూడాలి. అవ్వని ఏమన్నా అంటే చాలు నన్నే అంటది. అప్పన్న చూసినావా మా వదిన ఎంత బాధపడుతుందా? ఏదైనా ఉంటే వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. నా పాల కోసమా గిత్తగానం కూడా? అంటే మీ వదిన బాధపడుతుందని అంటాను అని నేను బాధపడతాను అని చూస్తలేవా? అరే అట్లా కాదే, ఇప్పుడు బుక్కడాన్ని పాల కోసము ఎందుకంత గొడవ? ఎవరు తాగితే ఏమన్నా చెప్పు. నిన్న అయిపోయినాయి నా మందులు. ఇవాళ పాలు లేవు, కనీసం మందులు అయిపోయినందుకు వచ్చి పాలన్న తాగుదామని అనుకున్నా. నువ్వన్నావా దగ్గరికి వచ్చి కొంచెం ఓదార్తానవా? అసలు నేనంటే నీకు ప్రేమే లేదు. నీకు కాదు, ఇంట్లో ఎవ్వరికి లేదు ఇష్టం నేనంటే. అరే అక్కడ గదే మాట అన్నావు, ఇప్పుడు గదే మాట మాట్లాడుతున్నావు. మందులు అయిపోయినా అన్నావు, మందులు అయిపోయిన బావని నాకు ఒక మాట చెప్పినావా? నువ్వు అడగవా? నీకు తెలియదా? నేను చెప్పాలా ప్రతి ఒక్కటి? అంటే నేను అడుక్కోవాలా నీ దగ్గర నుంచి? నాకు అయిపోయినాయి తీసుకురా, నాకు ప్రేమ చూపి అని నేను అడుక్కోవాలనా? అట్లా ఎందుకంట? నేను మంచిగా చూసుకుంటున్నా, నిన్ను పట్టించుకుంటలేనా? పట్టించుకుంటలేవు. ఎందుకు పట్టించుకుంటలేను? పట్టించుకుంటే ఎప్పుడో రమ్మని చెప్పింది మేడం హాస్పిటల్కి. తీసుకుపోతున్నావా? మందులు కూడా అయిపోయినాయి. అరే 20 రోజులకు రమ్మన్నది, 2-3 రోజులు అటు ఇటు అయింది. ఏమైతుంది? 2-3 రోజులు అటు ఇటు అయింది, ఇంకో 4 రోజులు అటు ఇటు అవుతుంది.
నాకు గుర్తు చేయాలి కదా, నువ్వు గుర్తు చేస్తేనే కదా మనం మందులు అయిపోయినాయి మరి డేట్ వచ్చింది పోవాలని నాకు తెలుస్తుంది. ఎందుకు నేను నీ భార్యను కాదా? నా మీద నీకు పట్టింపు లేదా? ప్రతిది గుర్తు చేసుకుంటుండాలా నేను? అందరు నన్నే మాట్లాడతారు. ఇప్పుడు మీ వదిన ముంగట కూడా నన్నే మాట్లాడతారు. ఆమె బాధపడుతుంది అంటానో కానీ నేను బాధపడుతున్నది మాత్రం మీకు కనబడతలేదు. ఎందుకు అట్లా మాట్లాడతావు? ప్రతిదానికి తప్పు చెప్తాను నువ్వు. అట్లా మాట్లాడద్దు, గొడవలు పడద్దు అని చెప్తాను నాకు అంతే. బుక్కడానికి పాల కోసం బర్రియలేదట పాలు, దాన్ని నువ్వేం చెప్తావు ఆమె ఏం చెప్తుంది? ఆమె ఏం చెప్తుంది కదా, ఆమె అడగాలి ఫస్ట్ నన్ను. ఎందుకు అడగలేదు మీ వదిన? మా అమ్మ ఇద్దరిని మంచిగా చూసుకుంటుంది, అర్థమైందా? నన్ను ఏం చూసుకుంటలేదు, మీ వదిననే ఎక్కువ మంచిగా చూసుకుంటుంది. ఇప్పుడు కూడా చిన్న మ్యాటర్ కోసము మీ వద్దనే ఎన్కేసి కచ్చుకుంటుంది. మరి నాకు ఈ ఒక్క మాట మాట్లాడుతుందా? అంత కోపానికి వస్తుంది. సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. మా ఇంట్లో ఏం గతిలేక వచ్చిందా నేనేమన్నిటికి? ఆ రోజు నేనే తీసుకొచ్చిన, అర్థమైందా? మంచిగానే చూసుకుంటుంది మా అమ్మ. ఎందుకు బాధపడతాను అంతగానో? మరి చూస్తున్నావు కదా, ఆ రోజు నుంచి ఎంత మంచిగా చూసుకుంటుందో. మా అమ్మ కూడా చెప్పినా నేను ఇప్పుడు ఇద్దరు మంచిగా చూసుకోమని చెప్పేసి. మేము గట్టే సరే అని అంటది. ఎవరైనా మంచిదే, అమ్మాయినా మంచిదే, పిల్లవైనా మంచిదే, ఇద్దరు ఒకటే నాకు, అర్థమైందా? గొడవలు పడకుండా మంచిగా ఉండాలి. చెప్పినా కదా, నువ్వు కడుపుతాను నువ్వు. ఏం లేదు, ఇట్లనే గొడవలు పెడతా ఉంటారు. నాకేదో ఒకటి అవుతుంది, నాకు కడుపులో బిడ్డకి ఏదో ఒకటి అవుతుంది, అప్పుడు అందరు సంతోషంగా ఉంటుంది. పిచ్చా నీకు అని అపశకున మాటలు మాట్లాడతావు? కడుపులో బిడ్డకి ఏమైనా అవుతుంది కావచ్చు అని గంటేనా మాట్లాడు. ఏం చేయాలి మరి? నాకు ఈ టెన్షన్ల వల్ల అట్లనే ఉన్నది. పిచ్చ పిచ్చ మాట్లాడతావు. పో పడుకోపో, రెస్ట్ తీసుకోపో. అది కాకపోతే ఇంకేం చేయాలి? పడుకోపోయా అంటే మళ్ళీ కిడాచి కూర్చున్నావు. ఇంట్లో కరెంట్ లేదు, కనగితే కనబడతలేవా? చెప్పు నా మీద పడి ఇడతారు. నేనంటే ఎందుకంత గుళ్ళో ఏమో. ఇక్కడ ఉండే కంటే మా ఇంటికి ఏం బతికింది నేను. అక్కడ నన్ను ఇంత మనశ్శాంతిగా బతకచ్చు. ఏంది మాటి మాటికి అవ్వగారిలు అంటాను? పన్నాడు నిశ్చేత పన్నాడు, బట్టలు తెచ్చుకోబా. ఏమో నువ్వు నా మీద కోపానికి వస్తానుగా బాగానే. అరే అది కాదమ్మా, గొడవ అయిపోయిందా? మళ్ళా అక్కడికి వచ్చి మళ్ళా కూర్చొని మళ్ళా ఏమో గులుగుతాంది. పోతుందట అవ్వగారింటికి పోతుందట. దించేత పా అంటాను నేను. నేనేం గులుగుతలేను అత్తమ్మా, ఆయనే లొల్లి పెడతాడు. అబ్బతో చెప్తాను అపర్ణ, మొన్నటి సుధు కావాలని లొల్లి పుట్టిస్తానువే. ఊకున్న కాడు ఉంటలేవే, గెలిపించి లొల్లి పెడతారు. మరి ఎందుకు మంచిగా దేనికి పైసా నాకైతే అర్థమైతలేదు. ఎడుక పోతాట వారికి కవర్ లేదు, ఏది లేదు, సపరేట్ నీకేం పర్లేదు అన్నాడు. ఇట్లాకో దించెత్త పాటను దాన్ని. నువ్వు కూడా అట్లా మాట్లాడతాను ఏందత్తమ్మా? నేను లొల్లికి చూసేదాని లెక్కన కనబడతానా? నిజమే, నేనే లొల్లి కూతున్నా అంటే ఇంట్లో నేను ఒక్కదాని లేకపోతే అందరు మంచిగానే ఉంటారు కదా. నేను ఒక్కదాన్ని చచ్చిపోతే మంచిదే. ఏంది మళ్ళీ అట్లే మాట్లాడతావు? లోపల కూడా అమ్మా పూరానికి ఏమైనా కావాలి అది ఇది అని మాట్లాడుతుంది. వానికి ఏమన్నా అవుతుంది అని అంటలేను, నాకేమన్నా అయితే వానికి కూడా అవుతుంది కదా. నీకెందుకు కావాలి, వానికి ఎందుకు కావాలి? చక్కగా చెప్పలేదు. మరి గోళీలు వచ్చినాయి బావా అని చెప్తే వాడు తేడా? వాడు నువ్వు చెప్పినాక వాడు తేకపోతే వాడిని అడుగుతా నేను ఎప్పుడు చెప్పినత్తమ్మా? 28వ తారీఖు డాక్టర్ తీసుకురమ్మని అని చెప్పినా లేదా? మరి ఆయనకు తెలియదా? టైం ఉన్నది కదా, ఇంకా టైం ఏడుంది? ఇవాళ ఎన్ని తారీఖు ఎప్పుడు? ఇప్పుడు ఏమైంది? 2 రోజులు లేట్ అయింది. చెప్పు, వాడిని తీసుకోపోమని చెప్తా. ఆగు, నేను ఏదైనా పైసలు ఖర్చు ఇస్తే తీసుకోపోతాడు. ఆగు. అవునమ్మా, దీన్ని 2 రోజులు అయినాక దవాఖాన తీసుకోపోతా. ఎక్కడైనా పైసలు అడకరాపో, ఒక 5,000 సరిపోతాయి కానీ 5,000 మా సరిపోతాయి. చెప్తారా? 5,000 10,000 తెచ్చిస్తా. దవాఖాన కూడా 3,000 సరిపోవా? 5,000 చెప్పంటాను, ఇంకా 2,000 తాగడానికా? మాసాలు 2,000 3,000. అబ్బో, నేను చేసి పెట్టినట్టు అడకరాపో. అడక ఎంత అడకరాను? చేతిలో ఉంటే ఏమైతుంది? దేనికో ఒకదానికి ఉపయోగపడుతుంది కదా. అన్నిటికి ఉపయోగపడుతుంది. ఆడ గుళ్ళు ఉపయోగపడితే బిడ్డ అన్ని పైసలు. లేకపోతే ఎందుకు ఊళ్ళో చేతిలో ముళ్ళ కట్టుకుని జబ్బు పెట్టుకుంటావా? అవి ముళ్ళ కట్టేది తెలియదు, పసుపు గుడ్డలు వేసేది తెలియదు, గుళ్ళకు పోయేది తెలియదు. వాయిస్ గుళ్ళకు ఏందో బాగా మాట్లాడుతున్నావు. ఏంద్రా కొడుతా కొట్టు.
ఎప్పుడు పడతా కొట్టురా సుత్తా అట్లా కాదే ఒక 3000 ఎక్కువ పట్టుకుంటారా దీనికైతే బదులాడికే పర్లేదు బిడ్డ మెల్ల బదులాడుతాడు ప్లీజ్ అమ్మా అయ్యో నీ బదులాడు పాడువాడు కట్టం చేసి ఇచ్చినట్టుగా ఏ అమ్మా ఎక్కువ మాట్లాడకు పైసలు తీసుకొని రా అబ్బో బాగానే ఉన్నది తీసుకొస్తా అడకరానా మాడకత్తా ఈ అర్థం నాకు ఇప్పుడు అయినా కడుతున్నాను రావాలి అడకరా పోలా కరెంట్ వచ్చింది ఫ్యాన్ జరుగుతుంది పడుకుందాంపా పడుకుందామా ఆ. నువ్వు వండుకోపో. ఎందుకే నీకు నిద్ర వస్తలేదా నాకు వస్తలేదు. పడుకుందాం అయ్యో ఆ. వీడికి నువ్వు వండుకోపో నేను నాను. సిగ్గుందా కొంచెం అన్నా? మరి అట్లా కాదే పడుకుందాం బా అంటానా నువ్వు లేదు నాకు పక్కన నిద్ర రాదు. రాదు. మరి మా అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏం చేసిన? అక్కడ అంటే మీ అమ్మ ఉంటది కాబట్టి కొంచెం సిగ్గు అవుతుంది నాకు. నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రాదే తలకాయ వచ్చినట్టే అన్నట్టు పడుకున్నాను. ఏంది అంత చిన్నవై ఉన్నావు? ఏందే చిన్నవై ఉన్నావు అంటున్నావా? మీ మరదలు ఏం చేసిందో తెలుసా? ఆ మరదలు ఏం చేసిందే? ఇగో నేను వంటింట్లో పాలు వేడి చేసుకుని తాగిన అలా కొన్నే ఉన్నాయి. ఆయన్ని వేడి చేసుకుని తాగినందుకు పెద్ద గొడవ చేసింది ఇప్పటిదాకా. అత్తమ్మతోటి కూడా అంటుంది నీకు పెద్ద కోడలంటేనే ఇష్టం, నువ్వు పెద్ద కోడలకే పెడతావు. అసలు గవ్వని అత్తమ్మతో అనాల్సిన అవసరం ఏంది? అప్పటికే నా అత్తమ్మ ప్యాకెట్ పాలు తీసుకొస్తా వేడి చేసిపోతుంది అంటే మీ తమ్ముడు కూడా ఏంది అవ్వ గట్ల మాట్లాడుతున్నావు, ప్యాకెట్ పాలు తాగుతారా అని ఎవరన్నా మీ తమ్ముడు కూడా ఆమెకే సపోర్ట్ చేస్తుండు. ఇగో ఇంకొకసారి అదేమన్నా అన్నదనుకో నేను అసలే వాడ చెప్తున్నా. పెద్దదాన్ని నేనాదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అరే నువ్వు పెద్దదానివి, నువ్వు కూడా అట్లంటే ఎట్లని చెప్పు. గందుకే పెద్దదాన్నే సప్పుడేకుంటున్నా. సప్పుడేకున్నదాన్ని ఊకొచ్చి నన్నే అజ్జెత్తుంది. ఇంకొకసారి నన్ను అంటే మాత్రం నేను మాట అసలే వాడ చెప్తున్నా. మీ అవ్వకు కూడా చెప్పు. ఎండ పాడుగాను ఏమెండ రోగపెండ తానం చేసినా కూడా చేయనట్టే ఉండే. ఛీ తన ఇంటికి పోయి జర చెట్టు కింది పోయి ముచ్చట పెడదామంటే అలా మొగల కోసం వచ్చినట్టే ఫీల్ అవుతారు దొంగ ముండలు. నా ఇంటికైతే 24 గంటలు నడుస్తారు. అయినా నా మొగం కోసం ఫీల్ అయిదామంటే ఇటు లేడు అటు లేడు. ఏ మనిషి ఉన్నవా? ఇట్రా. ఏందే ఎందుకు పిలిచినావు? గంత ఎండ కొడతాది నీకు కనబడతలేదా? కరీంనగర్ పోయి ఒక కూలర్ కొనుక్కరాపో. ఇప్పుడే ఎండలో కరీంనగర్ పోయి కూలర్ తీసుకురావా నానే? రేపు ఇట్లా తీసుకొస్తావు అటు ఎందుకు ఎప్పటిగా ఇట్లా మొత్తుకుంటావు? నేను మొత్తుకుంటానా? గంతగనం ఎండ కొడతాంది, గింత ఉడకపోతాంది, నీ కళ్ళు కనబడతలేవా ఏంది? అయినా నువ్వు కూలర్ తెచ్చినట్టే ఉంది, నేను కూలర్ కింద వన్నట్టే ఉంది. రోజు ఎవరింట్లో పొంటి చెట్లున్నాయని పోయి కూసునుడు అయితాంది. అంతగాను ఉడకపోతే మీ అన్నను కూలర్ పట్టుకోవామానే? ఏంది మా అన్న కూలర్ ఎత్తడా? భలే ఉన్నావు అంటే అన్నావు గాని మా వాళ్ళు గుర్తుకొచ్చిల్లు నాకు. ఎండాకాలం సెలవులు వచ్చినట్టు మనం కూడా మా వాళ్ళ ఇంటికి పోదాం సరేనా? నువ్వు కూడా 2 రోజులు ఉండేవు. నానే నేను 2 రోజులు ఉండేస్తానే, మరి నువ్వు ఎప్పుడు వస్తావే? నేనా ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినాక వస్తా. రాగానే ఒక్కనే ఇంటికాడ ఉండా నానే? నువ్వు ఒక్కనివి ఎందుకుంటావు? గా ఎదురుంటి పోషున్నదిగా దాన్ని తెచ్చుకోను. ఏంది ఏమో కప్పనేరు వేసుకుని అట్లనే తెచ్చుకొని ఉండవు. నీకు పోషకి మస్తు సెట్ అవుతుంది కానీ ఆ నోరు ముయ్యి జరా. ఉండు నేను బట్టలు సర్దుకొని వస్తా, మా అవ్వగారింటికి పోదాం. పోదాం పా. నానే అది తలపేసిరా. తలిపేందుకు? ఇంత అన్నం కూర అండినా మీ అయ్య లేచి తింటాడు, కనబడతలేడా? నాడు పా చెప్పులేసుకో. అవ్వో ఆడుగాను ఎండ బాగా కొడుతుంది, కొంచెం కారు మాట్లాడిపోరాదు. నీ గురించి కారు మాట్లాడతా దా అటో పోదా.
ఏంది ఏమో మెల్లా నడుతాను తాబేలు నడిచినట్టు పొద్దుకు 3 పూటలు అయితే ఇంత తింటావా నడు ఏ అత్త నాగే ఏం తాబేలు నడిచినట్టు మెల్లా నడుతాడు తొందర పోయి మంచి కూలర్ కింద ఉండొచ్చు అనుకుంటే నడుతానవా ఇది ఎందుకు ఎప్పుడు మొత్తుకుంటారా అనే అత్తాను కానీ ఏమేండా నీకు కారు మాట్లాడవాయే ఓ కూలర్ కొనవాయే షీ ఏమాయే ఏమో అన్న కొద్ది మెల్లానే నడుతాను జర జల్దీ నడువు ఏమో నువ్వైతే రా నీ సంగతి చెప్తా తాబేలు నడిచినట్టు నడుతాను ఇప్పుడే వస్తానవారా అవునన్నా మంచిగా ఉన్నావాన్నే మంచిగా ఇప్పుడు వస్తున్నావు బిడ్డ? ఆ, అంత మంచిదేనా? మంచిగా ఉన్నావా బావా ఇంత మంచిగా అంత మంచిది అంత మంచిదేనా? మంచిగా ఉన్నావా అంత మంచిది కూర్చో ఆ కుర్చీ చేయరా బావా కూర్చో బావా మంచిగా ఉన్నావా వదినా? మీరు మంచిగా ఉన్నారా కూర్చో అవసరం ఇప్పుడు వస్తున్నారా ఇప్పుడే వచ్చిన మంచిగా ఉన్నారా మంచి బాగా ఏం చెల్లకి ఎండలు వచ్చినావు ఏం లేదన్నా మీ బాగా గుర్తు చేసిండే అందుకే వచ్చినాం ఆయన గుర్తు చేసిండా మరి మళ్ళీ ఏమైనా లొల్లి పెట్టుకుని ఆయన పట్టుకొని వస్తానవా అయ్యో లొల్లి ఎక్కడదమ్మా భలే ఉన్నా ఏమన్నా లొల్లి పెట్టుకున్నామా ఏ లొల్లి లేదు అత్తమ్మ ఇక భయానికి ఆయన ఏమంటాడు తాందానా అంటాడు నువ్వు ఊకో అమ్మా మరి కొంచెం సెలవటం కత్త అయిపోగా ఎండపూట ఏం రోగానికి వచ్చినావు అత్తమ్మ నువ్వు సప్పుడేకుండు అచ్చుడే ఎండకు వచ్చిరు ఎందుకు అడుగుతున్నావు మిమ్మల్ని అందరు చూడబుద్దే వచ్చింది అచ్చుడు తోటి ఏమో అత్తవతి బిడ్డ కూర్చోవచ్చు మంచిది కాదు బాగా రోజులు అవుతుంది మా చెల్లె ఇంటికి రాక బాగా రోజులు అవుతాయి కానీ చెల్లె అప్పుడు ఎప్పుడో తొక్కు కోసం వచ్చి మళ్ళీ అన్ని తొక్కులు పెంచిన అన్ని పట్టుకపోదు అయిపోయిందా తొక్కు అయిపోయిందన్న తిన్నావు కడుపు నిండా తొక్కే తింటేనే ఉంటావు ఏం కూరలు అంటున్నాను కూరలు ఆడతారు ఆడతలేవా అండుతానమ్మా మరి ఎప్పుడు తొక్కులకే ఫోన్ చేయబడుతుంది అందరూ కూరలు పోరామని ఆడతా కాదే పువ్వు అంటే ఆడ వానేసి తొక్కులు పెడుతుందా అంటుంది ఈ మధ్యలో నువ్వేం చెప్పావు ఉందా అయిపోయింది తొక్కు తొక్కులేదు ఏం లేదు ఇప్పుడు నేను పోయేసరికి అయితే పెట్టు ఇక టమాటాలు తెచ్చి పెడతది ఇక ఏం చెప్తా ఇక? కొట్టవద్దు టమాటో తొక్కు పెడుతుందా కూర్చుంటా అరే ఒక థమ్స్అప్ దేపోరా నువ్వు పోయి తీసుకొస్తామ్మా ఈ పోయినసారి వచ్చినప్పుడే తెలంగాణ గులిగింది ఓ అప్పుడు కళ్ళు పోయలే థమ్స్అప్ పోయలే కులి కులి కుంట చిన్నది చిన్నదే చిన్నది ఇప్పుడు పెద్ద దేపోరా అప్పుడు చిన్న కూల్ తీసుకురావే చల్లటి తీసుకురా చల్లని దాకా ఎండకు వచ్చిన గొంతు అంటే తెస్తా బావా నువ్వు మంచిగా కడుపు నిండా తాగు. నువ్వు కూర్చోరా అట్లా. కంసపడ్డ బంగారం అవునన్నా ఇప్పుడు చల్లటిగా కావాలి నీ బిడ్డ ఎట్లుంది అన్న నా కోడలు వండుకున్నదా వదినా టానిక్ పోసిన పండు ఎందుకు జ్వరం జ్వరం వచ్చింది వచ్చింది. మొన్న రెండు వారాల మధ్యలో వేసుకోవట్లేదు. ఎందుకు మరి 2 రోజులు 3 రోజులు అడ్మిట్ అయి ఉన్నది వాడు వస్తాను కళ్ళకి పోయి తమ్ముడు చెల్లె పట్టాడు ఏమన్నా చల్లగానే ఉంది చల్ల లేకపోతే నువ్వు గులువ గ్యాస్ కంసపడ్డ బంగారం పట్ 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 అన్న పట్టే చెల్లె పట్టు దానికి చల్లటి అంటే ఏదైనా ఇష్టమే మరేనా బాగా పట్టే బాగా పట్టు ఓ బిడ్డ బా అనే ప్రేమ కాదే బాగా thumbs up రా. వాటి భయానికి తెచ్చిపోతారు వాళ్ళు నీకు ఇది అయ్యో అచ్చలే లేచి తంతం కోసం ఆయన వచ్చిందే పెడతాడా ఇది అచ్చలే తంతం కోసం వచ్చింది ఇది నువ్వు దొరుకుతుంది వాళ్ళకి తంతం లేకపోతే నేను తెస్తాం కోరి కుదిన తాగే తంతాపు కడుపులో తెచ్చినా కూడా మన బాధనే దాంతో లేదమ్మా కడుపుతో ఉన్న ఎక్కువ తాగదు తంతా ఇవ్వరా కానీ రాదురా నువ్వు తాగదు నన్ను పోసింది నాకు ఇంకా ఉన్నది తాగరాదే దాని కూడా కావాలంటూ ఉన్నదంత తాగు నువ్వే చల్లగా ఉందా కళ్ళు చల్లబడ్డదా నీ కళ్ళు కూడా చల్లబడ్డాయి చెల్లె తాగుతాను కళ్ళు చూసి అక్క తాగుతాను తీసుకుంటాను నేను మూతేదిరా పోరు పాడవాడు ఏమన్నా తిండికి ఎగబడ్డది ఒక్క బిడ్డ వాడిని అన్ని తెచ్చి పెడతా అంటే అన్ని తిన్నాం మళ్ళీ అత్తగారి ఇక్కడ కూడా అదే పని చేయబడ్డది ఎందుకే అమ్మా అట్లా అంటారు బాగా తినద్దు బిడ్డ దొడ్డ అవుతావు మళ్ళీ నడవరాదు ఇక్కడ పని చేసుకుంటే ఇబ్బంది అవుతుంది అమ్మాయిలు ఇద్దరు పోటీ పడతారే నేను దొడ్డు అవుతా అంటే నేను దొడ్డు అవుతా. మా అన్ననే బక్కగా అవుతుండు నువ్వే దొడ్డు అవుతున్నావు లడ్డుకు లడ్డు నువ్వు కూడా అంటున్నావా
అయ్యో ఆడబిడ్డ ఏమైనా పట్టుకు అంటారు తీయరాదు, దానికేమో అది కాబట్టి బిడ్డ వాళ్ళు అనకపోతే ఎవరు అంటారు నిన్ను? కాదు పూలు పోతుంది. పోయాను అందరూ పోయి మళ్ళీ ఒకసారి. మళ్ళీ అంతా నేనే తాగినని నా మీద పెడతారు, నా మీద బంధం పెడతారు. నీకోసమే ఇంకెంత తాగుతావు చెప్పు, ఇంకో బాటలు కావాలా? తెప్పిస్తాం. నువ్వు ఎంత అంటే అంత తెప్పిస్తాం రా. తెప్పించలే కానీ సరిపో. అవ్వ పాటే అమ్మ మళ్ళా బావ పోయి కూడా బాగా ఫీల్ అవుతారు. పాటు అత్తమ్మ పోసుకున్నట్టు మీ బిడ్డకి. ఏ అద్దత్తమ్మా థమ్స్అప్ ఏం మంచిగా. అమ్మా బావగా తెప్పిస్తా మంచిగా కానీ అటు థమ్స్అప్ పోతాను. అప్పటికి నీ గుడాలు వేసుకుందాం. ఏ బాబు ఏ పోతావు సార్ మీరు తీసుకురావా? తీసుకొస్తా బావా. మీరెందుకు అన్న దగ్గర పైసలు ఉండే లేవు, తాగుతాం సార్. సాయంత్రానికి చికెన్ పట్టుకురారు, అందరం కలిసి తినచ్చు. చికెన్ తెస్తా, బావకు బీర్ తెస్తా, నీ కూడా మళ్ళీ ఇంత థమ్స్అప్ తెస్తా తాగి. బాగా 2 రోజులు ఇక్కడనే ఉంటాడు, ఇప్పుడే ఎగిర పడకు. 2 రోజులు ఉంటాడా? చికెన్ అన్న పడితే ఆయన బీరార పడితే మరి ఏడవమాట. ఇంట్లో రూపాయలు లేదు, పొలకు జ్వరం వచ్చి అటే పెట్టిన పైసలకి. ఇక 2 రోజులు కైకిలు పోతే బదులని నా పైసలు అడగతే కైకిలు పోతా. ఎందుకు ఇద్దరు అన్నం కట్టం చేస్తలేరా? వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. మరి నువ్వు చేసిన పైసలు ఎవరికి ఏడవతారా? పనికి పోతానా? పొలం పట్టుకొని ఉండవాడిని. రాక వచ్చిందన్న అంతే, చికెన్ లేదో మటన్ లేదు చూస్తాను. తెస్తా అని చెప్తాను కాదు, అప్పటికి ఇక లక్ష ఇస్తే పైసలు అడగత్తా అని చెప్తారు కదా. ఎందుకు ఈ ఆటోలు ఇటోలు ఒరుతాళ్ళు? నీకు వదినట్టు కనిపిస్తుందా? అవుగనక్క, మొన్న ఎవరు అంటే నేను నిన్న నోట నెల తప్పినవా? ఎవరన్నారు? నీతోటి ఎవరన్నారు? నేనేం నెల తప్పలే. నాకు పిల్లలు గారని, నా మొగడు గారని నన్ను దెప్పి పొడతాలా ఏంది? చూస్తానవా అమ్మా నీ కోడలు ఎట్లా మాట్లాడుతుందో? నోటికి ఎంత అంత మాట్లాడేనా? మీదనే ఉంటాయి. నాకు నెల తప్పితే నేను చెప్పనా? ఏంది అన్న ఈ ముచ్చట? ఆయనకేమో అంత సినిమా లేదా? నేనేం చేయాలి? నేను పోయి తప్పాలా నెల? అయ్యో నేను అట్లనే అనలేదక్క, ఎవరో అంటే నేను నిన్న అందుకే నిన్ను అడిగిన అంతే. ఇంకెట్లా అన్నావు? నువ్వు కావాల్సుకునే అన్నావు, నాకు మా అర్థమైతాంది. ఓ మనిషి అట్లనే చూస్తానవేంది? చక్కగా మన ఇంటికి మనం పోదాంపా. అవ్వగారి ఇలా నత్తే మంచిగా బుద్ధి వెప్పిల్లు ఇంత థమ్స్అప్ పోసి. తెలియక పోరగాలన్నా కంతగానం అదైతాను. ఏందే అదేది గట్లనేనా మాట్లాడితే? అబ్బన్నా నీకు తెలుగునా? చెల్లెని కట్టినట్టవా? ఇప్పుడు నేను ఏమన్నానని? సంధ్య ఎందుకురా చిన్న విషయాన్ని పెద్దగా ఎత్తావు? ఏంది వదినా నువ్వు కూడా గట్లనే మాట్లాడుతున్నావు? నాకు మంచిగా బుద్ధి చెప్తాను మీ ఇంటికి అత్తే. అది కాదు బిడ్డ, వాళ్ళకి తెలుసో తెలియక అన్నారు. ఇంట్లోకి వా, ఇంట్లోకి వా. సంధ్య నీ వదిన నిన్ను అన్నారు, వేరే వాళ్ళు అన్నారా? గాయంతో వాడవా? ఒక మాట చిన్న మాట అన్నది తప్పు తిస్తాను, దానికి ఎరకనా? ఇంట్లోకి వా. సరే అన్న, నీ పెళ్ళంతో నాకు సారీ చెప్తేనే ఉంటా. అయ్యో ఈ బుద్ధన్న మాట సారీ చెప్పు అంటానవా? సరే పోనీ అమ్మా. అబ్బన్నా చెల్లెకు సారీ అంటే చెప్పు. సరే నేనేం కావాలని అనలేదక్క, నేను మాట్లాడిన మాట తీరు నచ్చకపోతే నా మాట వల్ల నువ్వు బాధపడి ఉంటే సారీ అక్క. ఏంది బిడ్డ నువ్వు తెలిసి కూడా గాళ్ళ మాట పట్టించుకుంటారు. వాళ్ళు తెలుసో తెలియక ఒక మాట అన్నారు, గాయంతో దానికి గంత కోపం వస్తుందా నీకు? వాళ్ళు అన్నప్పుడు ఎవరంటారు? చిన్న మాట అన్నందుకు గంత తప్పు తీస్తాను. ఇంట్లోకి వా. అబ్బన్నా నీకు తెలుగున్నదా? చెల్లెని ఎందుకు అట్లా అన్నావు? దాన్ని ఎందుకు అంటాను? సపడే కూకో పాపిడు ఇంట్లోకి వా. కాశలే లోపలికి నువ్వేం బాధపడవు. ఇక వా ఇంట్లోకి వా. ఏం చూస్తాను బా. అత్తను అరే నాకు తెలుస్తుంది కదా, నేను ఇప్పుడు ఆ ముచ్చట అడిగిన. ముచ్చటికి ఎవరు చెప్పి చెప్పు. ఎవరో అంటున్నా నేను, లేవు తుట్టిగా నేను ఎందుకంటా? మరి అది నెల తప్పలేదు అంటే అబద్ధం అన్నట్టే కదా.
అన్నట్టే అది ఇప్పుడు అసలు నెల తప్పింది అని అంటే మనమే కదా సంతోషపడేది, అందుకే అడిగిన. ఇప్పుడు చూడు ఇంత సినిమా చేసిందో. నేను ఏం మాట్లాడాను, నేను ఇట్లనే సపరేట్ ఉంటా. ఏమన్నా మాట్లాడితే ఇట్లనే సినిమాలు చేసుకుంటుంటారు, నేనేం చేయాలి? వచ్చినప్పుడల్లా ఇదే లేదు. ఎప్పుడు పోతుంది? ఏమో నాకు ఆమె ఉంటే నాకు ఇక్కడ ఉండబుద్ధి కాదు. మరి రోజు ఇట్లా లుల్లులు అవుతా అంటే నాకు మనశ్శాంతి ఉండదు. నువ్వేం టెన్షన్ తీసుకోకు, అంత నాకు అడుగుతున్నావు అసలే. సరే సంధ్య, ఏంటి? ఆ రూములో మీ అన్నయ్య ఉంటుంది, ఈ రూములో మీ అమ్మ మీ అన్నయ్య ఉంటుంది. ఇంకెప్పుడే మన చర్చలారేది. ఒక ముద్దు లేదు, ఒక ముచ్చ లేదు. ఏ ఊకో, నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. మా అమ్మకి ఇక్కడే ఉంది, కళ్ళు కనబడతలేవా అండి? ఇదేమన్నా మన ఇల్లు అనుకుంటానవా ఊకే సరసాలాడడానికి? ఏ మీ అమ్మ నిద్రపోతుంది, గురు కొడుతుంది. ఏ రావే దగ్గర. ఏందల్లుడు గీడ? సరే మీరే ఉండు, నేను బయటికి పోతా. చూసినావా? చి, ఏం మనిషివో ఏమో నాకు అర్థమే కాదు. మా అమ్మ చూసింది ఏమనుకుంటుందో ఏమో. ఇదేమన్నా మన ఇల్లు అనుకుంటానవా ఏంది? ఏదో మంచి 4 రోజులు వచ్చి కూలర్ కింద వండి ఇంత తాగి తినిపోదాం అనుకుంటే ఏమో అన్ని తిక్కుమల పనులు చేస్తావు. చక్కగా నడు, ఇక్కడే ఉంటాడు. లేదు మా అమ్మ వచ్చిందని ఇంకా రాయకపోదాం అంటాను. ఏం చూస్తానవే? డెలివరీ డేట్ చూస్తున్నా బావా, ఏ రోజు అవుతుందా అని. అవునా? మా అత్తతే మేడం చెప్పదా హాస్పిటల్లో ఏ డేట్ అనేది? చెప్తాను కానీ ఏ రోజు అన్న చూసుకోవాలి కదా. బంగారం ఏదైనా ఇక. అవును, ఎండలు బాగా కొడతానే. ఇంకా కారపుజ్జకాయ ఏమన్నా తీసుకొస్తే అయిపో కదా, చల్లగా ఉంటుండే. అవును కదా, కరబుజ్గా తింటే కడుపులో చల్లగా ఉంటుంది. నీకు తెలియదా బావా, ప్రెగ్నెంట్ టైంలో మొత్తం పనులే తినాలి. నువ్వేమేం తీసుకొస్తలేవు. సరేలే తీసుకొస్తా, నీకోసం కాకపోయినా మన బాబు కోసం తీసుకొస్తా. సరే సరేనా? నువ్వు డేట్స్ ఇన్ని ఉన్నదిగా అమ్మా. ఏంద్రా? దానికి కరబుజ్కాయ కావన్నట్టునే ఒక 100 రూపాయలు తీసుకొస్తా. కరపూజకాయ కావాలన్నా? మరి ఒకటి మంచిది పట్టుకరా. 100 లేవు కాదురా, ఇగో 200 లోటు ఉన్నది. మళ్ళీ 100 రూపాయలు తెచ్చి ఉంచుకున్నట్టు కాదు, నాకు అక్కర ఉన్నది. ఎందుకే నీకు మళ్ళీ చూడు? అరే ఏమన్నా అవసరం ఉంటాయిరా. ఇప్పుడు నీకు అందుకే నేను ఇయ్య పైసలు. నీకు 100 ఇస్తే 100 అటే, 200 ఇస్తే 200 అటే, 500 చూడ అటే ఉంచుకుంటావు. మరి ఇక వాటమ్మని ఇవ్వ చిల్లరా ఇయ్య అనుకున్నా కానీ ఇక దాని పేరు చెప్పినావు కదా, పోతే పో. మళ్ళీ వంక రాకపోతే గులుగుతుంది. ఏం తెత్తలేవు ఏం పెడతలేవు అంటది. గులుగుతుంది అది, మా గులుగుతుంది. ఇది ఎత్తలేవు అది ఎత్తలేవు, ఇప్పటికే గులుగుతుంది అది. నేను అంటేనే నచ్చుతలేదు, పెద్ద కోడలు అంటేనే నచ్చుతుంది. అన్ని పెద్ద కోడలకే పెడతారు, నాకేం కొనుకొచ్చి ఇయ్యరు అని మాట్లాడుతుంది. మొన్ననే అన్నది. ఇంలే నీ ముందట్నే అదేనే, అందుకే పోయి తీసుకురా పో. మరి ఇక ఒకటి కరబుజకాయ ఉన్ను, ఇంకా నత్తే పట్టుకురాపు. ఇంకా మామిడి పళ్ళు ఇట్లా. ఇప్పుడు మామిడి పళ్ళు ఎక్కడికి మారుతాయి కదా ఇప్పుడు. మంచిది పట్టుకురా ఒకటి. సరే మళ్ళీ 100 రూపాయలు అయితే పట్టుకురా, అందులోనే ఖర్చు పెట్టకు. సరే అమ్మా. ఎన్ని ఇస్తానే ఖర్చు పెడతావు బిడ్డో. నీకు పైసలు ఇవ్వాలంటే భయం అవుతుంది నాకు. నీతో కోసు ఉన్నది నాకు. ఏవో అవిగా ఎల్లకి ఇస్తా ఇలా కొంగుల మూలగా ఇచ్చిన పైసలు ఈయన పట్టుకపోతాడు. ఏం చేస్తాడో ఏందో. ఆ పాల బిల్లు కట్టాలి, కైకిలు పోదామంటే శాతనై పాడైతలేదు. 2 రోజుల నుంచి అయితే పోవాలి రేపటి నుంచి. మళ్ళీ దానికి శ్రీమంతమేమో. ఎట్లనే కాయ 30 రూపాయలు. తీసుకో. మంచి ఉంటుందా ఎర్రగా? సరే ఒకటి కొబ్బరి పండు
పసలు కట్టు కొబ్బరి కొండ పెద్దగానే ఉన్నాయి కాయ. పన్నా నోనే ఇవనే పెద్ద కరబుజగా తెచ్చిన కొబ్బరి బొండం తెచ్చిన తాగు. ఇది సాయంత్రం తాగుతా కానీ ఇది కోసి అన్న కోసే రాదు మరిగా. సరే ఇది అటైనా పెట్టు. అబ్బా ఎంతసేపు తొందర పోయి వస్తానా అది అవురా అన్న నీ కళ్ళకి నేను కనబడతలేనారా? అదేందా గట్లా మాట్లాడతావు? మరి లేకపోతే ఏంద్రా నీ పెళ్ళానికేమో ఇంత పెద్ద కరబుజకాయ పట్టుకొచ్చినావు, అందుకే ఒక ముక్కిత్తేమైందిరా? అయినా రాను రా నీ కళ్ళకు నేను కనబడతలేనురా. అది కాదు సెల్లే, అది కడుపుతో ఉన్నది కదా. కరబుజకాయ కొనుక్కరమ్మంటే అమ్మని ఒక 100 రూపాయలు అడిగి కొనుకొచ్చిన. అదేరా నేను కూడా గదే అంటన్నా. అదే చేతోటి నాకు కూడా ఒక కాయ కొనుక్కొస్తే ఏమైంది అనుకుంటాను. అది కాదు సెల్లే, అమ్మ నాకు ఇచ్చిందే 100 రూపాయలు. ఒక కరబుజకాయ ఉన్ను ఒక కొబ్బరి బొండం తెచ్చినాక అంతే. నీకు అన్నయ్య తీసుకొస్తాడు పట్టు. నీ ఏమన్నా పైసలారా? అమ్మే ఇయ్యబట్టే ఇంత ముక్కిస్తే ఏమైంది? ఏందే మళ్ళీ తయారు చేస్తాను నీ లొల్లి మునిగిపోను. ఎప్పుడు ఇదే లొల్లానే కాదే, వదినకు ఇంత పెద్ద పుచ్చకాయ పట్టుకొచ్చిండు, అలాగే ఇంత ముక్క నాకు ఇస్తే ఏమైంది? నేను గంత కాందా అన్న, ఇంట్లోనే ఉన్నా కదా. అయ్యో ఈ లొల్లి అంటే కరపుచ్చకాయ గురించా? అదంటే కడుపుతోటి ఉండే పైసలు నేనే ఇచ్చిన 100 రూపాయలు తేపోరా అని. అరే అది పుల్లగా ఎరికాను ఎద్దరికో అక్కి చెప్పైనవురా. ఏంది అమ్మ గట్లా అంటావు? ఏమో మరి లేకపోతే ఏంది బిడ్డ, ఇంకా నువ్వే దుకాణంలో గటో గిటో పోయి దానికి ఎవరో కొనుకొచ్చి ఇవ్వాలి. గది తిన్నదానికి కూడా ఆశపడబడుతుంది. తెస్తాడు తీ పెద్దన్న. అరే ఒకటి కరపుచ్చి కాడ తెచ్చి దానికి తింటదిగా. ఏందే అమ్మ గట్లా అంటావు? నేను తెత్త తీసేలే. కాదే అమ్మ, అన్నలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఇక బావను పొద్దుగాల తీసుకుపోయి ఇంత తెల్లగల తాగిపితే ఏమైతాంది? రేపు పొద్దుగాల అక్కడికి పోయినాక నన్ను ఎన్ని మాట్లాంటాడు? మీ వాళ్ళు ఏం తినిపించిళ్ళు, ఏం తాగిపిచ్చిళ్ళు అని నన్ను ఎన్నేని అంటాడు చెప్పు. మా ఆయన అమాయకుడు కాబట్టే అన్నం పెడితే తింటాడు, కళ్ళు పోతే తాగుతాడు. అన్న అమాయకుడే, మేం కాదంటలేంరా. ఓయ్ బావ వచ్చిండు, బయటికి తీసుకుపోదామని నీకు తెలియదా? మీ చెల్లెతోటి చెప్పించుకునేదాకా చూస్తున్నావు. బావా కల్లా ఓలంపాయ్. నేను చెప్తే గాని తీసుకోవరు. ఇగో గిదే కోస. అది పుల్లగంట దాన్ని ఎరుకున్నాగా కూడా దాంతో మాటలు అనిపించుకుంటారు వీళ్ళు. వీనికంతే వానికంతే ఎవ్వరూ చెప్పరాకుంటా అయింది. ఏంలే అమ్మ నువ్వు భలే ఉన్నావు. ఏమో ఆవు కాదు బిడ్డ, వాళ్ళకు తెలియదా బావా అని? వాళ్ళు తీసుకోపోరా? నువ్వు చెప్పరాకు చూస్తారా? ఇప్పుడు నువ్వే బాగా మీ బిడ్డను బాగా అంటున్నావు. మీ కొడుకులకు తెలియదా మరి? చెప్పేదాకా తెలియదు, తెలుసుకునేది అంటున్నారా? గట్లా అందుకోవాలి. తీసుకుపోయేటోళ్ళు వాళ్ళు తీసుకోపోరా అని
చెప్పు. నేనంటే ఈ పొద్దు వచ్చినాక ఆ పొద్దు పోయినాక పోతా. ఆయన ఓడానే ఇక్కడనే ఉంటాడా? ఏం లొల్లి పెడతానే ఊకే? ఓవా నీ బాధ్యను తాళ్ళలో తీసుకోపోయి ఆయన కడుపు నిండా తాగబెట్టి తీసుకొస్తారు. లేకపోతే ఇంకేమైనా మిగిలిందంటే దానికి లొట్టి పట్టుకరారు. నాకేమొద్దు ఇంత చల్లటి థమ్స్అప్. ఆయన అన్నడో అనలేదో కానీ ఇదే అంటాను. పో గల్ల 100 రూపాయలు ఉన్నాయి తీసుకుపోయి తేపో. కాయ కాయ పాడబడ కాయ కూడా లొల్లే. మా వదిన గిట్టు ఉన్నది నేనేమన్నా కొనుకొచ్చిస్తా అన్న తెలియలేదు. అది తిన్న వాటికి ఆశపడుతుంది. ఏ ఉర్రకే నీ పని నువ్వు చేసుకోపో. అన్న పోయిందిగా తేయడానికి. ఇంత పుల్లగంట తయారైన నువ్వు అట్లా తయారు చేసావు. నేనేం తయారు చేసిన నీ ముఖం తయారు చేసిన. అన్న పోరా ఏ ఇట్రా లోపలికి. ఏంది మీ షెల్ అంతా ఇట్లా తయారైంది? చిన్న కరబుజకాయ కోసేందుకే గింతలో పెడతదా? మెల్లగా మాట్లాడే, అది ఇంటది మళ్ళా. ఆమె ఇంతసేపు లోలి పెట్టిన దానికంటే నేనేం గట్టిగా మాట్లాడతలేంటి. అయినా కూడా నువ్వు అది చూడకముందు తిని గట్టు వారేయాలి కానీ దాని మీద తింటావా? చూడకముందు దీన్ని పడేయాలంటే నేను తెమ్మన్నా, నువ్వు తెచ్చినావు, నేను తిన్నా. దాంట్లో భయపడేది ఏముంది? అయినా మీ చెల్లకు నోరూరింది కావచ్చు. ఏదో తినబుద్ధి అయింది దానికి కూడా. అయితే ఎందుకు కాదు? అయితే మెల్లగా అడగాలి. లొల్లి పెడతారా? అరే అడిగేంది అంతే, లొల్లు కాదా అది? నీకు లొల్లి లెక్క కనబడ్డది ఇది? మరి గంట గట్టిగా ముత్తుకుంటే లొల్లి లెక్కనే అనిపిస్తుంది. ఇంకా మా బావను కూడా పొద్దుగల తాళాలు తీసుకుపోవన్నట. నేను తీసుకుపోతలేమని ఎట్లా మాట్లాడుతాను నిన్నవా? తిండి కోసమే వచ్చిర్రు, మరి ఆ మాత్రం తీసుకోకపోతే లొల్లి పెట్టకపోతే ఏం చేస్తుంది? అట్లా అనకే, అది ఇంత బాధపడుతుంది. తిండి కోసం వచ్చిర్రు, తాగడానికి వచ్చిర్రు. సరే ఎంతైనా మా చెల్లి అది. నేనేమంటలేను. సాటుకు మాట్లాడుకోవాలి, వాళ్ళు వినేటట్టు మాట్లాడతారా? సరే సరే కానీ ఉన్నది ఇంకా ఒక వక్క కోసి తింటుంది. ఉన్నది కోసిపో. సరే. దవాఖానకు పోతానే అనబట్టి పైసలు అడకరావాడితే ఇక పైసలు కొట్టే వానికి ఇస్తే దవాఖాన కన్నా పోతాడు. లేకపోతే కైకి పోయి అన్న తెరపాలి, లేకపోతే పెద్దోడిని అడిగాలి ఇవ్వాలి. దానికి దవాఖానకు టైం అయ్యే పోవన్నాయే సూఫీ అన్నాయే. ఇక బొమ్మనాలే చెప్పరా దవాఖానకు పోయి రమ్మనాలే. చిన్నడా ఉన్నవారా? ఓ పర్నా సప్పుడియాడు. ఓ పడా. అయ్యో ఏం చేస్తారా? ఏంటిదమ్మా? ఇగో ఒక ఎల్లక్కలని పైసలు అడకొచ్చిన దవాఖాన పోతా అంటారు కదా. ఇగో 5000 తీసుకొచ్చినావా? దవాఖాన కొర్రి పోయి చూపించుకరా పో. ఇక మీరు రెడీ అయి ఉన్నాం, హాస్పిటల్ కాదు తెచ్చుకోపోదాం. ఆ కాగితాలు పట్టుకొని పోర్రి, ఆడ ఆటో ఎక్కి పోర్రి. ఏమైంది? ఆ దవాఖాన మంచిగా చూపి సరేనా? అన్ని అడుగు. పైలంగా పోయి పైలంగా రా పోర్రి. పోర్రి చెప్పలేవే. ఇగో ఇవి వేసుకోపోనాయి. నీ చెప్పులు దాని కళ్ళ కత్తే ఏ మాత్తే పట్టు వేసుకోపో. ఇక చెప్పులేడు కాలం పక్క ఉన్నాయి, దాని కాలం లంపక లంప ఉన్నాయి. ఏం కాదు. సరే అమ్మ పోయేద్దాం. పోయిరా పైలో గిట్రా మెల్ల దిగు. మెల్లనే దిగుతున్నా. సరే కానీ తొందరగా పోయి ఓపీ రాపియాలి. మళ్ళీ మేడం టెస్టులు అంటది, ల్యాబ్లో చూడాలంటది, ఇవన్నీ చెప్తుంది. తొందరగా రాపిస్తా ఓపీ. టెస్టులు అంటే చేపియాలి, బాగా రోజులు అవుతుంది కదా. బాగా రోజులు అవుతుంది. టీవీలో చూస్తుందేమో. టీవీలో అవుతుంది, ఇప్పుడు టీవీలో చూపిస్తాం. సరిపోతాయి కదా 5000? సరిపోతాయి, అన్నీ కావచ్చు కానీ చూద్దాం పా. ఒకవేళ సరిపోకపోతే మందులు కొన్ని తీసుకొచ్చుకుందాం. మా సరిపోతాయి మందులు, పూలు సరిపోతాయి. ఏమైనా మిగిలితే నువ్వు ఏమైనా కొనుక్కుందు. ఏదన్నా అట్టో మాట్లాడు కదా, ఎంతసేపు నడవాలి ఇట్లా? రోడ్డు పోతే ఏమైనా వస్తుంది.
అంజలి అంజలి ఆ కొంచెం అన్నం పెట్టుకురా పోయి. వచ్చినవా? సరే కూర్చో. ఏమిండ కొడతాను, ఆకలి అవుతాండే, తొందర పెట్టుకరా. అత్తున్నా. నువ్వు తిన్నావా? తిన్నా. ఇగో నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిది? ఇవాళ పొద్దుగాల మీ తమ్మునికి మీ అమ్మ 5,000 ఇచ్చింది దవాఖాలకు తీసుకుపోమని అపర్ణను. 5,000 అవసరమా చెప్పు? గా దవాఖాలకు 5,000 పడతాయా? మన మాటకు 2-3 వేలు ఇస్తే అయిపోవు కదా. ఏమోనట, మనం చూడలేదా? మనం చూడని దవాఖాల్లా చిట్క ఇస్తుంది. అదేం పోతుంది? రెక్కల కట్ట నీదే పోవట్టే, ఇంట్లో నాదే పోవట్టే. ఏమోనట. అయినా కూడా ప్రతిసారి మీ తమ్ముడు ఈసమైతే పని చేస్తలేడు కానీ ఇరుగా ఖర్చు పెడుతుండు తెలుసా నీకు? నువ్వైతే గిట్నే మాట్లాడకుండా గదే గొడ్డు కట్టం చేసి చేనుల పొంటి చెలకల పొంటి తిరిగిరా. ఉన్న పైసలన్నీ మీ అవ్వ 100-200 కడుక్కొని పోయి భార్యకు ఈ పనులు ఆ పనులు తీసుకొచ్చి మంచిగా మేపుతాండు. మనమేమో ఇట్లుండాలి. మొన్న పిల్లకు జ్వరం వస్తేనేమో ఖర్చుకు గంత వెనక ఆడింది మీ అమ్మ. మామ ఎప్పుడు కాడిందే? చిన్నదానికి జ్వరం వచ్చినప్పుడు డబ్బల పైసలు తీసుకోపోరా పెద్దోడా అని చెప్పి మంచి దాఖలు చూపించరా చిన్నదాన్ని అననే అని. నువ్వు బాగా మాట్లాడుతున్నావే. మామ ఎప్పుడు ఎందుకు వచ్చింది? వాళ్ళేమో అట్లా, నువ్వేమి ఇట్లా. భలే ఉన్నారా మీరు. ఇచ్చింది, తర్వాత ఇచ్చింది. నువ్వు భలే మాట్లాడుతావు. మీ తమ్ముడిని మీ అవ్వని వెనకేసి ఖర్చుటానికైతే నీకైతే వెనక ముందు ఏం లేదు. మమ్మల్ని ఏమో తీసిపారే, వాళ్ళనేమో వెనకేసుకరా. ఆయన రేపో మాపో పిల్లవాడో పుడతాడు. ఇప్పుడన్నా కట్టం చేయడటనా? ఎప్పుడు ఇంటి మీదనే ఉంటాడటనా? ఇక ఏరు వాడవా మనం? మళ్ళా మాట్లాడుతున్నావు. నువ్వు భలే ఉన్నవేందే? అగో నువ్వు కూడా నన్నే అంటావు. నీకేమన్నా అర్థమవుతుందా? రెక్కల కట్టం చేసచ్చుడు ఒకటే ఏర్పాటు. ఇంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి, ఎన్ని ఖర్చు అవుతున్నాయని మీ అవ్వని అడుగుతున్నావా? పోనీ మీ తమ్ముడిని అడుగుతున్నావా? మీ అవ్వ ఇచ్చిన కొద్ది మీ తమ్ముడు పట్టుకునే పోవట్టే. వాళ్ళకేమో ఇబ్బంది అవుతుంది. నీకే రెక్కలిర కట్ట నువ్వే పడుతుంది. తెచ్చుకున్న కొద్ది అలా ఓడగొడుతురు. నాదేం పోతుంది? నాదేం పోతలేదు గాని. లోలే ఆడు పరాయాడా? నా తమ్ముడేనే, మళ్ళా పైగా చిన్నవాడు. నువ్వు గాని అంటే ఎట్లానే చెప్పు? అగో మీ తమ్ముడేనాయే, నేనేమన్నా కాదంటున్నానా? రేపు పేరు పడతాడు. మీ తమ్ముని సంసారం నువ్వే ఇస్తావేంది? ఇప్పటి నుంచి ఆయన కట్టం విలువ తెలియవద్దా? అయినా చూసుకోవద్దా? అరే చిన్నోడు అని గారాబం చేసింది అంతే. అందానికి కాడ తెలుస్తున్నాడు, పని చేయడా అని. ఏం చెప్తానవే? అన్నం అయిపోతానికి వచ్చింది, కొన్ని నీళ్ళు తీసుకురాపా. మాదెత్తా నీళ్ళు లేకుండా అన్నం తినన్నా? ఇగో ఆ కరెంట్ బంద్ చేసేస్తా నేను. పో, గట్నే పోతావు పో. ఇంకా మరి ఏం చేస్తాడు? కానీ ఏం చేయకుండా వాళ్ళు చేస్తారు ఇంకా. అమ్మా, ఆ, నీ కైకిల పైసలన్నీ ఏం చేస్తానవే? నా కైకిల పైసలన్నీ ఏం చెప్తానా అంటే ఏడబోతానో ఏడ సంపాదిస్తుంది. సంపాదన కాదు కానీ ఒక కూలర్ కొని రాదు. మా ఇంట్లో అసలు కూలర్ లేదు. అది చచ్చిపోతాను ఉడకపోతాకి. కూలర్ అప్పుడు వచ్చింది ఏం చేసినావు? అది ఎప్పుడో మూలకు పడ్డది. ఎందుకు పడుతుంది మూలకి? ఎన్ని కూలర్లు కొనియాలి? ఇప్పుడు ఏడ కొనిస్తా కూలరు? కూలర్ లేదు ఏం లేదు. నాకే ఇట్లా గోస అవుతుంది. ఏం కోసనే? ఎప్పుడు నీ కోడళ్ళు, నీ కొడుకులు, నీ మనవరాలేనానే? జర దయ నా మీద కూడా చూపిస్తే ఏమైతుంది? నీ మీద కూడా దయ చూపిస్తాను. ఇప్పుడు అది పనికి పోయేది కదా, ఇది పనికి పోయేది కదా. వాడేమో పొలం కాడికి పోతే, వీడేమో పనే లేదా. ఇక నేను అప్పుడు ఇప్పుడు అడప కైకిలు పోతే అవే ఇంట్లోకి వెళ్ళది ఇవ్వబడుతుంది. గంత మంచి అల్లు నీ ఎత్తివి మరి నాకు. ఇంకా కూలర్ కొనమంటే ఇంతవరకు కూలర్ దిక్కే లేదు. ఎందుకు కొనడు? ఆయన మా కొంటాడు. పని చేసిన రావా? జీతం పైసలు వచ్చినాక కొంటాడు. ఎండాకాలం వెళ్ళినాక వర్షాకాలంలో కొంటాడా ఏంది కూలర్? వానకాలంలో కొంటే తక్కువ రేటు ఉంటుంది, ఇప్పుడు కొంటే ఎక్కువ మరి రేటు. ఎండాకాలం అంతా ఏడవండాలి. ఇక ఇన్న ఇంకా ఎడమంటావు? ఇక
ఇప్పుడు లేదే ఇంటికి అమ్మ పోతాంటున్నావా? అట్లా అన్నకి ఒక కూలర్ కొని ఇంకా 10 రోజులకి ఇన్న ఉంటావు అయితే ఏం చేస్తావు కూలర్ని 10 రోజుల తర్వాత మళ్ళీ కూడా పోయే వరకు వానకాలం వస్తుంది. ఎప్పుడెప్పుడు పోతా అని చూస్తాను వచ్చుగా అమ్మ. పోకంటానే ఈయన ఉండబట్టనే ఇంత ఎండాకాలం వెళ్ళరాక ఈయన ఉండు సప్పుడేక. ఇట్లా అన్నకి నువ్వు ఆడ దాచిపెట్టిన పైసలు నన్ను అడిగేచ్చి ఆయన కొనుక్కరా కొనెత్తది వాళ్ళని అడిగి. మరి మర్చిపోకు మళ్ళా. ఏం మర్చిపో. మళ్ళీ ఈ అన్నకు పెట్టినా ఆ అన్నకు పెట్టినా మనోరాలకు పెట్టినా నాకు కోడలికి ఇట్లా అయింది ఆ కోడలికి ఇట్లా అయింది అని అన్న చదవకు. మా కొనిస్తే తీయరా అదే కూలరు నీ కూలర్ చల్లకుండా సచ్చినాడు ఒక్క రోజు వచ్చి ఏడ్చిపోతావు. వాళ్ళు ఎల్లకాలం బాధపడతారు, వాళ్ళు చుట్టూ ఉంటారు. నువ్వే ఉంటావు, వాళ్ళు కాకపోతే ఎవరు చూస్తారు నన్ను? ఏంది అమ్మ కూలర్ కోసం సచ్చేదాకా పోతాను. వాళ్ళు వస్తారు దవాఖాన. ఏమన్నది డాక్టర్ అమ్మా? స్కానింగ్ చేసిల్లత్తమ్మ పాప మంచిగానే ఉన్నదని అన్నారు, కానీ బ్లడ్ తక్కువ ఉన్నది అన్నారు అత్తమ్మ. పాలు పండ్లు తినమన్నారు. మన ఇంట్లో పాలే ఉండయాయి తాగుదామంటే, పళ్ళు తిందామంటేనేమో కళ్ళు ఓర్వయాయి. ఏందప్పన్నా ఆ మాట నన్నే కదా నువ్వు అన్నది? నిన్నే కాదు వదినా, నన్ను కూడా అంటాంది. ఇవో పండ్లకు కాపాలున్నట్టు నేను. అగో మిమ్మల్ని నేనెందుకంట? డాక్టర్ అమ్మ చెప్పింది నేను చెప్తానా? ఏదో మిమ్మల్ని కావాల్సుకొని అన్నట్టుగా మీరే ఉట్టించుకుంటారుగా. కనబడుతుంది నీ మాటలనే కనబడుతుంది. డాక్టర్ అమ్మ అన్నదో డాక్టర్ అమ్మ మాట మీకెళ్ళి నువ్వు గుట్టించుకున్నావో. ఏ ఊకొర్రి అంటవా గాని. అత్తమ్మ ఎండకు వచ్చేసరికి నాకు అంత గవర్ అవుతుంది, కొన్ని పాలు తీసుకురావా తాగుతా? సరే నేను ఎచ్చబెట్టుకొస్తాను, నువ్వు అట్లా కూర్చో బిడ్డ. సరే అత్తమ్మ. ఆడికెళ్ళి నడిచి వచ్చినట్టున్నారు, కూర్చో. అమ్మాయి లోపల పెట్టే. అరే అంజలి, గిన్నెల పాలే వెచ్చట్టుకుని తాగినవారా? అత్తమ్మ మొన్న కొంతమంది అన్న మాటలకు నేను పాలు తాగుడే బంద్ చేసిన, నేను తాగలేదు. ఇదేటో నాలుగు ముఖం వేసేది కదా. అవునా బుజ్జి, నువ్వు గిట్లా తాగినవానే? అవునమ్మా నేనే రాయను, తలకే బాగా నొత్తందని చాయ్ పెట్టుకున్నా. నువ్వు తాగినావానే? నీకేం ముట్టింది? పోస్ని పాపం పాడువాడు, నువ్వెందుకు తాగినవే? దానికి వద్దామని నేను చూస్తాను, పాలు లేవా ఏం లేవా? ఇప్పుడు అది ప్యాకెట్ పాలు తాగదా? ఓ విన్నావా ముచ్చట? ఇంట్లో పాలు తాగుదామంటే పాలే ఉన్నాయి. ఏందో ఈ విచిత్రం అంతా. సెల్లనే కాదే తాగింది, ఏం కాదు. మీ చెల్లెదే తాగింది మరి. ఇప్పుడు నేనేమంటానా? తాగని పటు ఎవరైతే దీన్ని ఏం చేయాలి? అబ్బన్నా పోయింట్లకు అన్నం తిని గొల్లు వేసుకోపా. ఇక అన్నం తినకపోతే ఇంకేం చేయాలి? రోజు రోజుకి ఇంట్లో అన్నం కూడా దొరికేటట్లేదు. నోర్మే ఓ సపరేక. ఇగో నీకు మొన్న నేను ఏం చెప్పినా అదేమన్నా అంటే నేను బడా అని చెప్పినా కదా. ఏమన్నది? మళ్ళీ ఏమన్నదంటో ఇప్పటిదాకా హాస్పిటల్కి పోయొచ్చిర్రు. అత్తమ్మ ఏమన్నారంటే మందలీయంగా కూడా అల్ల కూడా ఎత్త పొడిచినట్టే మాట్లాడుతుంది నన్ను. పాలు తాగుతా అత్తమ్మ గరం చేసుకురా పో అన్నది. అలా పాలు లేవు, ఆ పాలేమో మీ చెల్లె తాగింది. అసలే ఆమె చిన్నగా పొట్టతోటి ఉండే. ఇప్పుడు నువ్వేమన్నా అన్నావు అనుకో అందరు మనల్ని అంటారు. నువ్వు పెద్దగా నువ్వు కొద్దిగా ఓపిక పట్టే. అదే ఒక్క పడతా, ఎందుకు పెద్దదాన్ని కదా ఒక్క పట్టాలి. నువ్వు చేయబట్టి నేను పాలు తాగుడే పని చేసిన పో. వేసుకున్నావా గోళీలు? వేసుకున్నా, కానీ పాలే తాగపోతుంది. ఏం చేద్దాం, పాలు ఉన్నాయా ఇక? ఎందుకు అట్లా అవుతున్నావు? ఏ చూడద్దా? చూసుకో, నీ ఇష్టం ఉన్నంతసేపు చూసుకో. సరే చూద్దా. సరే కానీ నీకు పాప కావాలనా బాబు కావాలనా? నాకాని నాకు పాపనే కావాలి. నాకైతే బాబు కావాలి. అవునా? పాపనో బాబో గానీ మీరు ఎందుకు కొట్లాడతారు? నాకు ఇవ్వలేనా సంబరం అయితే గానీ 5 ఏళ్ళు 6 పడుతున్నాయి. శ్రీమంతం చెప్తా అనుకుంటానా నీకు? ఏందమ్మా నాకు శ్రీమంతం చెప్తావా? మీ అమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరే అత్తమ్మా. ఇప్పుడమ్మా? రేపు. రేపేనా? హలో అమ్మా, మంచిగా ఉన్నా.
ఇగో అత్తమ్మ మాట్లాడుతుందట, మాట్లాడు. మాట్లాడరాదు ఎవరైతే. హలో, అదే నేను మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నా. రేపు ఇగో చిన్న కోడలికి శ్రీమంతం చెప్తాను. రేపు రాత్రి మరి పొద్దుగాల మీ ఆడబిడ్డను మీ ఆరాధన తీసుకోర్రా, సరేనా? మరి కొద్దిగా పొద్దుగాల రా, ఏమన్నా పనులు ఉంటాయి. పొద్దుగాల 10 వరకు ఇస్తాను మాట్లాడదానికి. మాట్లాడతాను. సరే అమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తా. మీరు మాట్లాడుకుంటుండ్రు, నేను వాళ్ళ ఇంటికి పోయేస్తా, బొట్టు పెట్టి చెప్పత్తా. అందరు చెప్పమ్మా. అందరికి చెప్పత్తా మన వాడు. అత్తమ్మ ఏందే శ్రీమంత నాకు ఏలేదు కదా అత్తమ్మ. మరి శ్రీమంతమా అని అప్పుడు పానాలు ఏడ మంచుకున్నాయే, పానాలే మంచుకోలేవా? ఆరాలు చేయబట్టి అది ఇటు కాకుండా చేసే రక్తం కక్కు కూటివి నిన్ను పట్టుకునే తిరుగుడాయే. ఆడ మంచుకుంటలేమని ఆ ఇల్లు ఇడిచిపెట్టి ఈడు ఉండబడుతుంది. ఇప్పుడు అట్లా మంచిగా ఉన్నామని దానికి శ్రీమంతం చేస్తాను చిన్నదాని. ఇప్పుడు ఏమైతే తీయలేవే, చేయరాదు. నువ్వు మధ్యలో చేయకి నీకు చేయకపోతున్నా బిడ్డ, నీ పానమే మంచిగా లేకపోయా. గిడికి వచ్చిన కొంచెం కొంచెం గోలుకున్నావు, నిన్ను పట్టుకునే తిరుగుతుంది. గట్ల ఎందుకు అనుకుంటాను బిడ్డ? అత్తమ్మ అప్పుడంటే మీ ఆరాల వల్లే, ఇప్పుడు ఈ ఫంక్షన్ కి మీ ఆరాలు రాదా? ఇప్పుడు ఇట్లా నువ్వు ఆమెను విలువలేదనుకో, నాకు అప్పుడు ఎత్తిపోసుడు దిగపోసుడు అయింది కదా, ఇప్పుడు దాన్ని ఎత్తుకపోవడం అవుతుంది. అంత ఘోరం చేస్తుంది, నేను చెప్తున్నా. ఇక చెప్తుంది. ఇక మరి మీరు చెప్పు అంటారు కదా, ఇక చెప్పత్తది నలుగురితో పాటు. ఇక ఆమెకు కూడా చెప్పే అమ్మా, మళ్ళీ చెప్పకపోతే మళ్ళీ తలకాయ నొప్పి. అవసరమా? చెప్పినావనుకో అన్ని చక్కబడిపోతాయి. సరే బిడ్డ చెప్తుంది. ఇక పక్క ఫోటోలో చెప్పి ఆమెకు చెప్పకపోతే ఆమె ఏమనుకుంటుందో మళ్ళా. ఇక అందరితో పాటు ఆమె కూడా చెప్పత్తది. ఇక నువ్వు దాన్ని ఓదార్చు. నువ్వు సపరేట్ అన్ని ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? వదినా, నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను? నీకు మళ్ళీ అయిందనుకో, మళ్ళీ కొత్త శ్రీమంతం చెప్పేది, సరేనా? సంధ్య, ఆ ఆశలు కూడా ఏం లేవురా. నువ్వేమడుతున్నావు? నువ్వు సపరేట్ ఇట్లా అన్న ఎందుకే అట్లా మాట్లాడతాను? నువ్వైతే నన్నే చూడు, మనకు ముద్దు లేదు ముచ్చట్లేదు. నాకెప్పుడైతుంది శ్రీమంతం? అగో చూస్తానవా మీ వదిన ఎట్లా మాట్లాడుతుందో. నాకు శ్రీమంతం అనేసరికి ఆమె కళ్ళు అస్సలు ఒర్తలేవు. పునీతి అట్లే మాట్లాడుకుంటారు, అవన్నీ మనం పట్టించుకోవద్దు. ఏంటిది పట్టించుకోవద్దు? గంటగానం మాట్లాడుతుంటే పట్టించుకోవద్దా? అరే ఆమెకు వేయలేదు అప్పుడు శ్రీమంతం, అందుకే అట్లా మాట్లాడుతుంది. మరి నేను చేయకున్నానా? ఎట్లా నాకే చేయత్తమ్మా, మీ పెద్ద కోడలికి చేయకని చెప్పిందా? నీకు తెలియదా ఆమె పరిస్థితి అప్పుడు ఎట్లుందో? మరి ఆమె పరిస్థితి అట్లా ఉన్నదని తెలిసినప్పుడు ఇప్పుడు ఎందుకు అనాలి? గొడవలు కావాలి మీకు ఎప్పుడు, ఆమెకు నీకు గొడవలే కావాలి. నా గురించి అస్సలు మాట్లాడద్దు ఎవరు. నేను కూడా మాట్లాడేది. నిన్ను మాట్లాడకని చెప్పిందా నేను? నేను కూడా మాట్లాడు. అయ్యో ఇంకేంది? సరే మాట్లాడకు. నేను కూడా ఎవరు మాట్లాడకూడదు. నువ్వు కూడా నాతో మాట్లాడాలి. మాట్లాడ కడదిరు మాట్లాడపో. మాట్లాడపా. నువ్వేమో నేను ఎట్లా పోవాలి? మళ్ళీ మాట్లాడుకో. ఉన్నావా అక్క? అక్క ఉన్నావా? దాగదా రేపు చిన్న కోడలికి శ్రీమంతం చెప్తాను 10 గంటలకి రా. పొద్దుగాల 10 గంటలకు రాక్క. సరే మర్చిపోకు మరి. ఉన్నది కదా బుజ్జి. అవరా బుజ్జి, ఇగో రేపు చిన్న కోడలికి శ్రీమంతం చెప్తాను. పొద్దుగాల రా 10 గంటలకు. మీ అంతా చెప్పు, సరేనా? ఇద్దరు కలిసి రారి. పోతానా? అవా ఇల్లు తిరిగి చెప్పొచ్చే వరకు అల్లాయే. అందరికి అయితే చెప్పిన వాడకట్టోళ్ళకు పొద్దుగాల రమ్మ. పని అయితే అయిపోయింది. ఈ అంగట్లో పోయి కూరగాయలన్నీ పట్టుకొస్తే అయిపోతుంది. ఎవరు అవ్వక చెప్పిన అప్పుడే ఫోన్ చేసి అందరికి చెప్పిన. మా యారాలు వస్తుంది మరి చెప్పు అంటే చెప్పిన. మా కొడుకులకు మళ్ళీ ఏం చెప్తావు ఏందో దొరసారితోటి బాధ. మంచిగా వచ్చి మంచిగా పోతే అయిపోతుంది బాధ.
వస్తానా. అరే ఇగో సుమాలేసుకో పని వీళ్ళు అన్నాను. అన్నా తమ్మ అత్తన్నా. ఏయ్ గంత దూరం నిల్చున్నావేంటి? ఇట్రా నీకన్నా బొట్టు పెట్టి వాళ్ళ అక్షంతలేద్దన్నా